క్యాన్సర్ అనేటప్పటికి మనలో ఉన్న మోరల్ బూస్ట్ అనేది కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఎక్కువగా నాన్ వెజ్ తినడం వల్ల ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కానీ ఉన్నాయా ఏమన్నా? డెఫినెట్గా అండి. నేను both of us have turned vegetarians 30 years back. ఓకే. As soon as we got married, I don't know, together we took a decision, we are vegetarians. Vegetarian food is far superior to non-vegetarian food in preventing all these cancers, coronary artery disease, brain strokes, అన్నిటిని కూడా. యూజువల్గా స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది, వదిలేశాడు. సో ఆ పర్సన్కి మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఏమన్నా ఉంటాయంటారా? ఒక 10 ఏళ్ళు స్మోక్ చేసి ఆపేసిన నార్మల్ స్మోక్ చేయని ఇండివిజువల్తో కంపేర్ చేసినట్టయితే అతని క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. స్మోకింగ్ మానేసి 30 ఏళ్ళు అయిందండి అంటాడు నా దగ్గరికి వచ్చి. స్మోక్ చేస్తారా అంటారు లంగ్ క్యాన్సర్ చూడగానే. లేదండి నేను చేయనండి అంటాడు. అప్పుడు మళ్ళీ అడుగుతాను, చిన్నప్పుడు చేసేవారా అని. ఆపేసి 10 ఏళ్ళు అయిందండి, 30 ఏళ్ళు అయిందండి అంటాడు. వాళ్ళందరికీ కూడా రిస్క్ ఎక్కువే. ఎవరు స్మోకర్స్ అంటే ఒకసారి స్మోక్ చేస్తే చాలు, 10 ప్యాక్ ఇయర్స్ అంటే రోజుకి 10 సిగరెట్లు చొప్పున 10 ఏళ్ళు స్మోక్ చేస్తే చాలు, ఆ ఇల్ ఎఫెక్ట్స్ మీ జీవితాంతం ఉంటాయి. యూజువల్గా మన హైదరాబాద్లో సో ఈ పొల్యూషన్ అనేది కూడా ఎక్కువ. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, సో మెట్రోపాలిటన్ సిటీస్ అనేది కూడా కొంచెం పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. ఇలా పొల్యూషన్ ఎక్కువ ఉన్న టైంలలో సో దాని ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా? ఖచ్చితంగానండి. పొల్యూటెడ్ సిటీస్ అన్నిట్లోనూ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ఎక్కువ. భారతదేశంలో మీరు చూసినట్టయితే రూరల్ ఏరియాస్లో క్యాన్సర్ ఇన్సిడెంట్స్కి ముంబై మెట్రోపాలిటన్ ట్యూమర్ రిజిస్ట్రీ కంపేర్ చేసినట్టయితే ఖచ్చితంగా 3 రెట్లు ఎక్కువ ఉంటుంది. అంటే సింపుల్ చెప్పాలంటే సిటీలో బతకడం అనేది అంతకంటే భయంకరం మరొకటి ఉండదేమో. మనం తీసుకునే ఫుడ్ కానీ యూ హ్యావ్ టు బ్రింగ్ చేంజ్. దట్ ఈస్ వాట్ అవర్ ఎయిమ్ ఈస్. మాకన్నా మీరే బాగా చేయగలరు. మీడియా ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ మీడియం. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సీక్రెట్స్ ఆఫ్ హెల్తీ లైఫ్ స్టైల్ విత్ చాణక్యలో ఈరోజు క్యాన్సర్కి సంబంధించింది. మరి మీరు ఎవరైనా కానీ బాధపడుతున్నా అండ్ ఒకవేళ లక్షణాలు ఏమన్నా కనిపిస్తున్నాయంటే దాన్ని డిటెక్ట్ చేయడం ఎలా అంటే ఇవే కాకుండా యూజువల్గా క్యాన్సర్ అనేటప్పటికీ మనలో ఉన్న మోరల్ బూస్ట్ అనేది కూడా తగ్గిపోతూ ఉంటుంది. అయ్యో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ అని చెప్పేసి చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ మనము ఏ స్టేజ్లో మనం డిటెక్ట్ చేస్తే మనం ఒక హెల్తీ లైఫ్ స్టైల్ అనేది కూడా లీడ్ చేయొచ్చు, మన లైఫ్ స్టైల్ అనేది కూడా క్యాన్సర్ రాకుండా మనం దాని నుంచి బయటపడవచ్చు, ఇలాంటి వాటి అన్నిటి గురించి కూడా మనతో పాటు డిస్కస్ చేయడానికి ఆంకాలజీ సర్జన్ మరి వంశీ మోహన్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి సార్ అయితే ఈజ్ ఎ వెల్ నోన్ అండ్ ఈజ్ ఎ లెజెండ్. మరి సార్ మరి క్యాన్సర్ గురించి కానీ అండ్ మన లైఫ్ స్టైల్లో క్యాన్సర్ బారిన పడకుండా ఉండడానికి ఏం చేస్తే బాగుంటుందని చెప్పడానికి కూడా ఇప్పుడు సార్ రెడీగా ఉన్నారు. మరి సార్తో కూడా మాట్లాడేద్దాం. హాయ్ సార్. వంశీ మోహన్ గారు అనేటప్పటికీ యు ఆర్ ద లెజెండ్ ఇన్ ద ఆంకాలజీ డిపార్ట్మెంట్. సో ఇప్పటివరకు ఎన్నో కేసులు అనేది కూడా ట్రీట్ చేశారు. సో ఈ ఇంటర్వ్యూ ఇవ్వడం కూడా రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మనమైతే మెయిన్గా ఈ ప్రోగ్రాం ద్వారా ఒక నార్మల్ పీపుల్కి కూడా సో వాళ్ళకున్న లక్షణాలు ఉన్నా లేకపోయినా సో క్యాన్సర్ గురించి అయినా కానీ ఏదైనా కానీ వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ని ఈజీగా డిటెక్ట్ చేసి వాళ్ళ లైఫ్ స్టైల్ని కూడా కొంచెం హెల్తీ చేసుకోవడం కోసమే ఈ ప్రోగ్రామ్ సార్. సో రీసెంట్ టైమ్స్లో కూడా సో క్యాన్సర్ అనేది కూడా బాగా పెరిగిపోతూ ఉంది. సో మెయిన్గా దీనికి వెనకాల ఉన్న రీజన్స్ ఏంటి? మీరు అనేది చాలా కరెక్ట్ అండి. ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్ అంటే రోజు కొత్తగా క్యాన్సర్ డయాగ్నోస్ చేయబడే వారి సంఖ్య ర్యాపిడ్గా పెరిగిపోతుంది. ఎస్ సార్. ఐసిఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ న్యూఢిల్లీ వారి ఎస్టిమేట్ ప్రకారం ఇయర్ 2022లో మోర్ దాన్ 1.5 మిలియన్ న్యూ క్యాన్సర్ కేసెస్ కనుగొనబడ్డాయని వారి అంచనా. ఓకే. భారతదేశ పాపులేషన్ 1.54 బిలియన్స్.
సో అందులో దేసే 1.5 మిలియన్ న్యూ క్యాన్సర్ పేషెంట్స్. అదే చైనా పాపులేషన్ తీసుకున్నట్టయితే 1.52 బిలియన్, మనకన్నా ఒక 300,000 తక్కువ. కానీ చైనాలో క్యాన్సర్ కనుగొనబడే వారి సంఖ్య ఎంతో తెలుసా అండి? చెప్పండి సార్. 4.8 మిలియన్. మై గాడ్, అంటే మనతో కంపేర్ రెట్లు ఎక్కువ. మోర్ దెన్. ఎలా వీలవుతుంది? ఓకే. చైనా ఇస్ ఈట్ మచ్ హెల్దియర్ డైట్ దెన్ అవర్స్. వాళ్ళ లాంజివిటీ ఎక్కువ ఉంది, వాళ్ళకి దురలవాట్లు తక్కువ, ఇలాంటి జంక్ ఫుడ్స్, క్విక్ కామర్స్ ఫుడ్స్ అక్కడ అవైలబుల్గా లేవు. యా. దే ఈట్ వెరీ హెల్దీ ఫుడ్. ఎస్. బట్ అయినా కూడా అంత ఎక్కువ ఉందంటే కారణం ఏంటంటే మన ఇండియాలో ఇట్ ఈస్ గ్రాస్లీ అండర్ రిపోర్టెడ్. ఓకే. క్యాన్సర్ ఈజ్ నాట్ ఎ నోటిఫైబుల్ డిసీజ్ ఇన్ ద కంట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు పొద్దున్నే కరోనా పేషెంట్ చూశాను అనుకోండి, ఇప్పటికీ వెంటనే నేను మున్సిపల్ అథారిటీస్కి మనం వెంటనే రిపోర్ట్ చేయొచ్చు. క్యాన్సర్ కేసు డయాగ్నోసిస్ చేయాల్సిన అవసరం లేదే. యా. సో క్యాన్సర్ ఈజ్ నాట్ ఏ నోటిఫైబుల్ డిసీజ్. సో నెంబర్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్ గ్రాస్లీ అండర్ రిపోర్టెడ్. మా డాక్టర్స్ సైంటిస్ట్ బిలీవ్ చేసేది ఏంటంటే దీనికి డబల్ ఉంటుంది భారతదేశంలో. ఇది చైనాతో కంపేర్ చేసుకుంటాం. మనకి 1.5 అయితే మినిమం 3 మిలియన్ ఉంటాయి. ఓకే. ఉదాహరణకి యునైటెడ్ స్టేట్స్ పాపులేషన్ తీసుకుందామండి, యా. 340,000. ఎస్. వాళ్ళలో క్యాన్సర్ బారిన పడేవారి సంఖ్య 1.9 మిలియన్ పర్ ఇయర్. ఓకే. అంటే మనకన్నా ఎక్కువ. మన పాపులేషన్లో 4వ వంతు, వాళ్ళకేమో 1.9 మిలియన్. 10%. అంటే కోర్స్ యునైటెడ్ స్టేట్స్లో, డెవలప్డ్ కంట్రీస్లో క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. యా. యూరోప్లోను, అలాగే యునైటెడ్ స్టేట్స్లోను, రష్యాలోను కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. అదే జపాన్ ఈజ్ అ వెరీ వెల్ డెవలప్డ్ స్టేట్, వాళ్ళలో కొంచెం తక్కువే ఉంటుంది. జాపనీస్ ఈట్ వెరీ హెల్దీ డైట్. ఓకే. అదే జాపనీస్ అమెరికా మైగ్రేట్ అయ్యారు అనుకోండి, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ ఇమిగ్రెంట్స్లో అమెరికాలో ఎలాంటి క్యాన్సర్స్ అయితే ఉన్నాయో వాళ్ళవి కూడా అలా వచ్చేస్తున్నాయి. సో వాట్ డస్ దిస్ షో? ఇట్స్ మెయిన్లీ అ లైఫ్ స్టైల్ డిసీజ్. ఓకే. దట్స్ వాట్ మై ఎయిమ్ ఈస్. మనం అందరం, ఎస్పెషల్లీ మీ జనరేషన్, లైఫ్ స్టైల్ కనుక చేంజెస్ తీసుకురాగలిగితే క్యాన్సర్ని నివారించాలి మనం. ఓకే. క్యాన్సర్ బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతుంది, లేట్ స్టేజెస్లో క్యాన్సర్ డయాగ్నోస్ చేయబడుతుంది. ఎందుకంటే క్యాన్సర్ యొక్క వార్నింగ్ సిగ్నల్స్ మీద అవగాహన లేదు, తెలుసుకోవాలంటే భయం కూడా మన ప్రజలకి. ఎవరు వినరు, చూడరు అవి. క్యాన్సర్ ట్రీట్మెంట్ ఏమో కాస్ట్ ఎక్కువైపోతుంది, న్యూయర్ మాలిక్యూల్స్. సో మన ఏం ఏంటంటేనండి, ఇప్పుడు నేను చేయబోయే ఒక క్రూసేడ్ వార్ ఏంటంటే ప్రజలందరిలోకి లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకొచ్చి క్యాన్సర్ని నివారించాలి, క్యాన్సర్ని రాకుండా చేసుకోవాలి. అది మన ఎయిమ్ నౌ. ఎస్ సార్. అందుకే నేను డైట్ మీద, మన లైఫ్ స్టైల్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే. క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించి చెప్పడం లేదు, ఏం తినాలి. ఎందుకు మన పూర్వీకులకి ఎవరికి క్యాన్సర్ రాలేదు? మన ప్రీవియస్ జనరేషన్లో క్యాన్సర్స్ లేవు. అవును సార్. నేను వసతార్కు హాస్పిటల్లో డైరెక్టర్గా జాయిన్ అయ్యాను కరెక్ట్గా 22 years బ్యాక్. ఓకే. అది ఒక్కటే ప్రైవేట్ క్యాన్సర్ హాస్పిటల్. అప్పుడు ఆన్ కౌచ్ అంటే అబౌట్ 45 patients వర్ గివెన్ రేడియేషన్. ఇవాళ దేర్ ఆర్ 45 క్యాన్సర్ సెంటర్స్ 2 తెలుగు రాష్ట్రాల్లో. ఒక్కచోట బెడ్ ఖాళీ లేదు. అంటే 22 years, 2 decadesలో నా కళ్ళ ముందు వచ్చిన మార్పు ఇది. బికాస్ లైఫ్ స్టైల్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయలేరు. మనం అంతా వీఆర్ అడాప్టింగ్ టు ఈ న్యూయర్ అన్హెల్దీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్. అంటే లైక్ వెస్టర్న్ కల్చర్. భారతదేశ పాపులేషను 1.54 మిలియన్ ఉన్నట్టయితే అందులో 1.54 బిలియన్ ఉన్నట్టయితే అందులో 120 million దే బిహేవ్ లైక్ అమెరికన్స్, దే ఈట్ లైక్ అమెరికన్స్, దే థింక్ లైక్ అమెరికన్స్, దే స్పెండ్ లైక్ అమెరికన్స్. అంటే వాళ్ళు వాళ్ళలాగే స్పెండ్ చేస్తున్నారు, వాళ్ళు తినే ఫుడ్డే తింటున్నారు. అంటే పొద్దున్నే లేస్తే బ్రేక్ఫాస్ట్ సీరియలు, ఆహారపు అలవాట్లు, దురలవాట్లు, ఆల్కహాల్, స్లీపింగ్ ప్యాటర్న్స్, ఊబకాయము, ఇవన్నీ జస్ట్ అమెరికన్స్ ఇమిటేట్ చేస్తున్నారు. ఇంకొక 200 million ఇండియన్ సిటిజన్స్ ఆర్ ట్రైంగ్ టు ఎమ్యులేట్ దెమ్. అంటే ఒక చిన్న అమెరికా ఉంది మన భారతదేశంలో. అంతే సార్. 320 million. ఇమాజిన్ చేయండి, 320 million ఇండియన్స్, దే ఆర్ లైక్ అమెరికన్స్. సో అందుకని క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరిగిపోతుంది. ఇది మనం కంప్లీట్గా ఇదే మినిట్లో దాన్ని ఎట్లాగైనా రివర్స్ చేయాలి ఈ ట్రెండ్ని. మనం మన ఫుడ్ హ్యాబిట్స్, మన ఇండియన్ ఫుడ్ హ్యాబిట్స్ విచ్ ఆర్ సపోజ్ టు బి ద బెస్ట్, మన గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ ఏం తిన్నారో అవి తినిపించాలి మన పిల్లలకు. ఓకే. దురలవాట్లకు దూరంగా ఉండాలి. సో డైట్ ప్లేస్ ఎ వెరీ మేజర్ రోల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసెస్డ్ మీట్, ప్రాసెస్డ్ ఫుడ్స్, క్యాన్డ్ ఫుడ్స్, టిన్డ్ ఫుడ్స్, వీటన్నిటిలో అనేక రకాలైన ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు.
ప్రతిదీ మీరు తినే ప్రతి ఐటెం కూడా, మీరు ఈ కామర్స్లో ఆర్డర్ చేసే ప్రతి ఫుడ్ ఐటెంలోనూ ప్రిజర్వేటివ్సే. 10 మినిట్స్లో ఫుడ్ ఎలా డెలివర్ చేయగలరండి? దే టేక్ 2 మినిట్స్లో ప్రిపరేషన్ చేసేసి 8 మినిట్స్లో డెలివర్ చేసేస్తున్నారు. ఎట్లా చేయగలరు? అన్నిట్లోనూ ప్రిజర్వేటివ్స్, ఆర్టిఫిషియల్ కలర్స్, అన్హెల్దీ ఆయిల్స్ వాడి మళ్ళీ తక్కువలో చేయాల్సి ఉంటుంది. యా, అంటే వాడికి అవుతున్న ఖర్చును తగ్గించుకోవాలి, లాభం పెంచుకోవాలి. సో ఎలా సాధ్యపడుతుంది? ఈ అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ వల్లే. మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ డైలీ ఎర్లీగా, అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఇప్పుడంతా టైం లేక అందరూ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు జాబ్కి వెళ్ళిపోవాలి, పిల్లలు స్కూల్కి వెళ్ళాలి. సో ఇవన్నీ ఈ బ్రేక్ఫాస్ట్ సీరియల్స్. వాట్ డు దే కంటైన్? బ్రేక్ఫాస్ట్ సీరియల్స్, రిఫైన్డ్ కార్బ్స్, పామ్ ఆయిల్. దే ఆర్ ఆల్ అన్హెల్దీ టు అవర్ బాడీ. పొద్దున్నే ఈ ఫీడ్ చేస్తున్నాం, గ్లైసిమిక్ పీక్ ఇమీడియట్గా, ఒబిసిటీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఊబకాయము, క్యాన్సరు, కరోనరీ ఆర్టరీ డిసీజు, బ్రెయిన్ స్ట్రోక్స్ మన పిల్లలకు మనమే ఇస్తున్నాం చేత్తో. వాళ్ళకి మనం ఆస్తులు ఏదైనా ఇవ్వాలి కానీ, సో వ్యాధులు అనేది కూడా వాళ్ళకి ఇస్తున్నాం. ఆస్తులు ఇవ్వకపోగా వ్యాధులు ఇస్తున్నాం. ఎన్ని ఆస్తులు ఇచ్చినా ఏం ప్రయోజనం? సో పొద్దున్నే లేస్తే ఇదే స్టార్ట్ అవుతున్నాయి. తర్వాత అన్హెల్దీ ఆయిల్స్, అగైన్ మధ్యాహ్నం శాండ్విచ్, వైట్ బ్రెడ్. వైట్ బ్రెడ్ ఏముంటుందండి? ఇట్స్ రిఫైన్డ్ కార్బ్. వైట్ పాస్తా, వైట్ నూడిల్స్, వైట్ పొటాటో, ఇవన్నీ రిఫైన్డ్ కార్బ్స్. వైట్ షుగర్, వైట్ సాల్ట్, ఇవన్నీ కూడా డేంజరస్. చక్కగా మన ఫెర్మెంటెడ్ ఫుడ్స్ ఇప్పుడు రోజు వింటున్నాం, గట్ హెల్త్, గట్ హెల్త్. అవును సార్. వాట్ ఆర్ దీస్? వాట్ ఈస్ గట్ హెల్త్? మన గట్లో ఉండే బ్యాక్టీరియా మన హెల్త్ని డిటర్మిన్ చేస్తుంది. మనం తీసుకునే ఆహారం అంతా కూడా దీన్ని డిస్టర్బ్ చేస్తుంది. ఓకే. గట్ హెల్త్ బాగుండాలంటే మన ఫెర్మెంటెడ్ ఫుడ్స్, ఇడ్లీ, దోశ, ఉతప్పం, ఇవి ఫెర్మెంటెడ్ ఫుడ్స్. అవి మన గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయి. మన గట్లో ఉండే ఆరోగ్యపూర్వకమైన బ్యాక్టీరియాని పెంపొందిస్తాయి. పెంపొందించి చక్కటి అబ్జార్ప్షన్ ఉంటుంది. అన్హెల్దీ మెటీరియల్స్ అబ్జార్బ్ అవ్వవు. తద్వారా ఈ రిఫైన్డ్ కార్బ్స్ అన్ని అవాయిడ్ చేసినట్టయితే, దంపుడు బియ్యము, అన్ని రకాలుగా షుగరు, బ్రౌన్ షుగరు ఆర్ షుగర్ని పూర్తిగా తగ్గించుకోవటం, రాక్ సాల్ట్ వీలైనంత వరకు, ఇలా అనేక రకాలుగా మనం మన గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకున్నట్టయితే తప్పనిసరిగా మనం ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ చేంజ్ వీ హ్యావ్ టు బ్రింగ్ ఇన్ అవర్ పబ్లిక్, ఇన్ అవర్ పీపుల్. ఇన్ దిస్ పర్సూట్ నేను ఒక మోర్ దాన్ ఒక 500 వీడియోస్ చేశాను, షార్ట్స్. ఓన్లీ డైట్ మీదే, మన పూర్వీకులు తీసుకునే డైట్. నన్ను అడిగారు, ఎందుకు మీరు డైట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? ఎందుకంటే దిస్ ఈజ్ మై ఐ వాంట్ టు క్రియేట్ రెవల్యూషన్. మన ప్రజలంతా, మన తెలుగు ప్రజలు ముఖ్యంగా, నేను తెలుగు బాగా మాట్లాడతాను కాబట్టి, తెలుగు ప్రజలంతా, మన నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా హెల్దీ డైట్ తీసుకుంటే ఈ ట్రెండ్ని మనం రివర్స్ చేయగలం. లేకపోతే భారతదేశంలో ఉన్న హాస్పిటల్ సరిపోవు, మనం పాకిస్తాన్, బంగ్లాదేశ్ వెళ్ళాల్సి ఉంటుంది. ఇదే డైట్ ప్యాటర్న్ కనుక కంటిన్యూ అయినట్టయితే. సో డైట్లో మనం చాలా ఇంపార్టెంట్ చేంజెస్ తీసుకురావాలి. మనం తీసుకునే ప్రతి ఐటము చాలా ఇంపార్టెంట్ అండి. మన పూర్వీకులు తినే ప్రతి ఐటమ్, లవంగము, దాల్చిన చెక్క, అన్ని ఐటమ్స్, జీరా, నువ్వులు ఉండలు, చిన్నప్పుడు తినేవారా? జీడి మీకు తెలియదేమోలేండి, మా జనరేషన్లో మేము కూడా తిన్నాం సార్. దేర్ ఆర్ వెరీ హెల్దీ ఫుడ్స్. జీడి అంటే నువ్వులు విత్ జాగరి. సో ఇవన్నీ కూడా అద్భుతమైన ఫుడ్స్ అండి. కొబ్బరి లడ్డూలు చిన్నప్పుడు మా అమ్మగారు చేసి పెట్టేవాళ్ళు. ఇట్స్ ఎ గ్రేట్ కాంబో, కొబ్బరి లడ్డూలు విత్ మిల్క్ ఆన్ టాప్. సో అన్ని హెల్దీ ఫుడ్స్ ఉండేవి ఆ రోజుల్లో. హెల్దీ చిరుతిళ్ళు తినేవాళ్ళం. వీళ్ళలాగా పిజ్జాలు, బర్గర్సు, శాండ్విచెస్, రకరకాల అంతా వెస్టర్నైజ్డ్ డైట్ ప్యాటర్న్స్. ఆ హోటల్స్ పేర్లు కూడా తెలియవు. దాని ఏమంటారు, కాఫీ డే, రకరకాల కాఫీ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్, బట్ టేకెన్ ఇన్ గుడ్ క్వాంటిటీ, లిమిటెడ్ క్వాంటిటీ, లెస్ షుగర్. అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా మారిపోయాయి. దీనివల్లే ఈ జబ్బులన్నీ వస్తున్నాయండి. పిల్లల్లో హార్ట్ అటాక్స్ ఏంటండి? చిన్నప్పుడు ఎప్పుడైనా విన్నాము? మేము వినలేదు. అసలు మీరు వినే ఉంటారు, మీ జనరేషన్. నో సార్. మీరు టైమ్స్లో ఈ హార్ట్ అటాక్స్ అనేది కూడా, అంటే రీసెంట్గా అయితే ఒక 13 years కిడ్కి కూడా వచ్చిందంటే, 13 years అమ్మాయికి ఏంటిది హార్ట్ అటాక్? 10th class స్టూడెంట్ చనిపోవటం. తర్వాత స్లీప్ ప్యాటర్న్ కూడా మారిపోయిందండి. చక్కగా ఇంతకుముందు మా చిన్నప్పుడు మేము కూడా లైట్స్ పెద్దగా ఉండేవి కాబట్టి, ట్యూబ్ లైట్స్ కూడా చిన్న 40 watt బల్బ్ ఉండేది. సాయంకాలం 6:30-7 లోపల భోజనం చేసేవాళ్ళం. 1 గంట చదువుకొని 7:30-8 పడుకుని చదివేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే పిల్లలు టీవీ చుట్టం, అసలు ఇంటికి రావటం లేట్గా రావటం,
దురలవాట్లు, ఆ తర్వాత అది మనం మళ్ళీ మాట్లాడదాం. రాత్రి 10ంటికి రావటం, టీవీ చూస్తూ పడుకోవటం, పడుకునే ముందు మళ్ళీ ఆ బ్లూ స్క్రీన్, మొబైల్ స్క్రీన్, దాంట్లో చాటింగు, వాట్సాప్ మెసేజెస్ ఇవి చూస్తూ పడుకొని నిద్రపోతే మనం ఎర్లీగా కనుక పడుకున్నట్టయితే 7 గంటల లోపల భోజనం చేసేసి సూర్యాస్తమయం లోపల భోజనం చేసి 7:30-8 లోపల పడుకున్నట్టయితే రాత్రి 1:30కి మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ప్రిఫరబుల్లీ లైట్ లేకుండా పడుకోవాలండి. ఒకవేళ లైట్ తప్పనిసరి మీకు భయస్తుందంటే చిన్న రెడ్ లైట్ పెట్టుకోండి, లో వోల్టేజ్ బెడ్ ల్యాంప్, చిన్నది రెడ్ కలర్ ప్రిఫరబుల్లీ, నాట్ బ్లూ కలర్, నాట్ వైట్ కలర్. వైట్ కలర్ అసలు పెట్టుకోకూడదు. ఓకే. ఆ మెలటోనిన్ హార్మోను ఇట్ హ్యాస్ ఎ వెరీ స్ట్రాంగ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్. ఓకే. ఇప్పుడు నేను పొద్దున్న 5:30కి వస్తాను, 5ంటికి హాస్పిటల్కి వస్తాను. వస్తున్నప్పుడు చూస్తుంటే గచ్చిబౌలి వస్తుంటే టాల్ టవర్స్, వెల్ లిట్, పురుషులు, స్త్రీలు, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఆ టైం రాత్రంతా పనిచేస్తూనే ఉంటారు. వాళ్ళలో ఆ హార్మోన్ ఎప్పటికీ ఉత్పత్తి అవ్వదు. ఓకే. దీన్ని సర్కేడియన్ రిథమ్ అంటారు. పొద్దున్నే పని చేసుకోవాలి, రాత్రి పడుకోవాలి. దీన్ని మనం డిస్టర్బ్ చేస్తున్నాం. డిస్టర్బ్ చేస్తే ఈ హార్మోన్ ఉత్పత్తి అవ్వదు. ఓకే. ఈ హార్మోన్ ఉత్పత్తి అయితేనే మన క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. వీళ్ళందరిలో కూడా హార్మోన్ రిలేటెడ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్, ఊబకాయం, ఇతరత్ర క్యాన్సర్లు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఈ మెలటోనిన్ అనేది యూజువల్గా మనకు స్లీప్ బాగా పట్టడానికి యూజ్ చేసే, అంటే మన ఉత్పత్తి అయ్యే స్లీప్లో ఉత్పత్తి అయ్యే హార్మోన్స్. దాన్ని స్లీప్ ఇండ్యూసింగ్ కూడా వాడుతుంటారు, బట్ మెయిన్ పర్పస్ ఇది. ఓకే. మన బాడీ ఇట్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ మెకానిజం. సో వాట్ ఈస్ క్యాన్సర్? మన బాడీలో ఉన్న కోట్లాది కణజాలంలో ఏదో ఒక కణం రెగ్యులేటరీ మెకానిజమ్స్ దాటి డివైడ్ అవుతుంది. 1, 2, 2, 4, 4, 8, 8, 16 అట్లా డివైడ్ అవుతానే క్యాన్సర్ అంటాం. ఓకే. మన బాడీలో రెగ్యులేటరీ మెకానిజమ్స్ ఉన్నాయి. ఇప్పుడు చిన్నప్పుడు ముక్కు చిన్నదిగా ఉంటుంది, ఆ తర్వాత ఈ సైజుకి వచ్చి ఆగిపోద్ది, ఇంకా పెరగదుగా. చెవులు కూడా ఇంతే ఉంటాయి, ఏనుగు చెవులా పెరగవుగా. సో అవి రెగ్యులేటరీ మెకానిజమ్స్. ఓకే. ఈ రెగ్యులేటరీ మెకానిజమ్స్ని ఓవర్కమ్ చేసి పెరిగిపోతుంటాయి. ఎందుకు వస్తుంది క్యాన్సరు? ఎందుకు పెరుగుతున్నాయి? మన బాడీలో సైంటిస్ట్ నౌ గాట్ ఎ డెఫినెటివ్ రీజన్ ఫర్ దిస్. పర్టికులర్ రీజన్? ఎస్. ఓకే. మన బాడీలో అబౌట్ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉంటాయి. వాట్సన్ అండ్ క్రిక్ మొత్తం జీన్స్ని వాళ్ళంతా జెనెటిక్ ప్రొఫైలింగ్ చేశారు. ఈ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్, ఈక్వల్లీ గుడ్ నెంబర్ ఆఫ్ నాన్ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ కూడా ఉంటాయి. ఈ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్లో ఒక 500 to 600 ఆంకో జీన్స్ ఉంటాయి, అంటే క్యాన్సర్ కారక జన్యువులు. ఓకే. ఈ క్యాన్సర్ కారక జన్యువుల్లో వచ్చే మ్యుటేషన్స్ ద్వారానే క్యాన్సర్ వస్తుంది. సో ఇప్పుడు సైన్స్ అంతా దీని మీదే ఫోకస్ చేస్తున్నారు. ఆ ఏ మ్యూటేషన్ వల్ల క్యాన్సర్ వచ్చింది, ఆ మ్యూటేషన్ని టార్గెట్ చేసే డ్రగ్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే దాన్ని వాడదాం. ఓకే. తద్వారా మనం క్యాన్సర్ని క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ ద ఎంటైర్ రీసెర్చ్ ఈజ్ ఆల్ అబౌట్ నౌ. సో నౌ కమింగ్ బ్యాక్ టు, సో ఈ జెనెటిక్ మ్యూటేషన్ ఎందుకు జరుగుతుంది? ఆ 500-600 క్యాన్సర్ కారక జన్యువులు ప్రతి వాళ్ళలోనే ఉన్నాయి కదా. ఈ క్యాన్సర్ పేషెంట్లో ఎందుకు జరుగుతుంది? లైఫ్ స్టైల్, స్లీప్, అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఐ వాంట్ టు టెల్ యూ, అన్నిటికన్నా ముఖ్యమైనది మానసిక ఆందోళన, స్ట్రెస్. ఓకే. ఈ మానసిక ఆందోళన వలన ఈ మ్యుటేషన్స్ మనలో జరుగుతూనే ఉంటాయి, మీలో నాలో కూడా. ఓకే. వాటిని నల్లిఫై చేసే కెపాసిటీ మన బాడీకి ఉంటుంది, అందరి బాడీస్కి ఉంటుంది. అది దెబ్బతిన్నప్పుడు, ఆ నల్లిఫై చేసే కెపాసిటీ దెబ్బతిన్నప్పుడు క్యాన్సర్ వస్తుంది. ఓకే. ఆ మ్యూటేషన్ టేక్స్ అప్పర్ హ్యాండ్. ఆ మ్యూటేషన్ని నలిఫై చేసే మెకానిజం మనలో లోపించింది, అంటే మన ఇమ్యూనిటీ లోపించింది. ఇమ్యూనిటీ ఎప్పుడు లోపిస్తుంది? మీరు స్ట్రెస్ గురైనప్పుడు. అంటే మన అబ్బాయికి సీట్ రాలేదు ఎంబీబీఎస్, పక్కింట్లో వాళ్ళ అబ్బాయికి సీట్ వచ్చింది, వాడికి మెర్సిడీస్ బెంజ్ కార్ ఉంది, మనకేమో అంబాసిడర్ కార్ ఉంది. ఇలా మనలో మనం ఆందోళనకు గురవుతున్నాం. మనకి ర్యాంక్ రాలేదు, మనకన్నా వాడికి ఎక్కువ ప్రాక్టీస్ ఉంది, మనకన్నా ఎక్కువ పేషెంట్స్ వస్తున్నాడు, ఎక్కువ సర్జరీలు చేస్తున్నాడు. మా ప్రొఫెషన్, మీ ప్రొఫెషన్లో బాగా పాపులర్ అయ్యాడు యాంకరు, ఇప్పుడు అందరూ అతని గురించే తలుచుకుంటున్నారు, మూవీ ఛాన్సులు కూడా వచ్చాయంట. ఇలా ఈ వీటితో, ఈ ఆందోళనతోనే సగం జబ్బులు వస్తున్నాయండి. సార్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ కానివ్వండి, బ్రెయిన్ సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ కానివ్వండి, కరోనా కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి. సో అన్నిటికీ కారణం ఈ మానసిక ఆందోళన. మానసిక ఆందోళన తగ్గాలి అంటే మనము మెడిటేషను, సన్ బేదింగు,
పొద్దున్నే లేచి అదేంటి సూర్య నమస్కారాలు Yeah. ఎందుకు చెప్పారు మనకు వాళ్ళు ఎందుకు దేవుడు సూర్యుడిని చూసి గాయత్రి మంత్రం చదవమని ఎందుకు చెప్పారు మన పెద్దవాళ్ళు దీనికోసమే సన్లైట్కి ఎక్స్పోజర్ కోసమే ఎన్ని విటమిన్స్ ఉన్నాయో మనకు తెలిసింది డి XYZ ఎన్ని ఉన్నాయో మనకేం తెలుసు సైంటిస్ట్లో తెలియనండి విటమిన్లు యా చాలా ఉండేవి. ఉండుంటాయి. లేకపోతే ఈ జబ్బులనే కారణం ఏంటండి ఈ ఎయిర్ కండిషన్ రూమ్లో పడుకొని పొద్దున్నే 9ంటికో 10ంటికో నిద్రలేసి రాత్రి 1 గంట పడుకొని ఇలా ఉంటే ఈ జబ్బులు రాకేమొస్తాయి. యా ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే మానసిక ఆందోళన కన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మన ఇమ్యూన్ బూస్టరు ఇంకా 2 ఉన్నాయి. ఒకటి హ్యాపీనెస్. హ్యాపీనెస్. ఎస్. సంతోషం సగం బలం అన్నారు మన పెద్దవాళ్ళు. అవును సార్. సగం బలం కాదు, పూర్తి బలం. పూర్తి బలం. సంతోషంగా ఉండాలి, యా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. చూడండి ఇంట్లో 5 ఉంటారు, మన 2-3 ఏళ్ల క్రితం ఒకటి కరోనా వచ్చింది, లేకపోతే 2కి వచ్చింది, ఒకటి సిక్ అయ్యాడు, ఒకటి కొంచెం రికవర్ అయిపోయాడు, మిగతా 3కి రాలేదు. ఎందుకని? ఆ 3 ఇమ్యూనిటీ బాగుంది, హ్యాపీ, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, నిద్రపోతున్నారు. నిద్ర రెండోది, మంచి నిద్ర, సంతోషం, మానసికంగా ప్రశాంతంగా ఉంటే మనకి ఏ జబ్బులు రావు. నిన్ననే మా ఆవిడతో చిన్న గొడవైంది నాకు. ఓకే. వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే. నేను ఎవరికో చెప్తున్నాను, మా ఫ్రెండ్కి, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఫ్రెండ్కి, చైనా వాళ్ళు చూడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ డీప్ సీక్ తయారు చేస్తారు. అవును. అమెరికాలో ఉన్న బెస్ట్ ఫైటర్ జెట్స్ F-55 కన్నా బెటర్ జెట్స్ తీసుకొచ్చారు. ఎయిర్ బస్ కన్నా బెటర్ కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేసేసారు. మనమేమో మహాకుంభ్ అని దీనికి 1000 కోట్లు ఖర్చు పెట్టి 50 కోట్ల మంది ప్రజలు అక్కడ తిరుగుతూ మనం ఏమీ చేయకుండా ఇలాగా అవుతున్నామని అంటే వెంటనే షీ రియాక్టెడ్. వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ పీస్. రైట్. కుంభికి వెళ్తే పుణ్యం వస్తుంది కాదు, ఆ వైబ్స్కి పీస్, మానసిక ప్రశాంతత ఉంటుంది. ఎవరికైనా కావాల్సింది ఇది. నువ్వు మెటీరియలిస్టిక్గా ఆలోచిస్తున్నావు అని అందింది. మేడం చెప్పింది కరెక్ట్ సార్. కరెక్ట్ అనిపించింది చివరికి. పీస్ ఉందంటే మనం ప్రపంచాన్ని జయించవచ్చు. మానసిక ప్రశాంతత. ఏం ఆ డీప్ సీక్ తయారు చేసి నువ్వేం చేస్తావు? ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ చేసి ఏం చేస్తావు? కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేసి ఏం చేస్తావు? మనిషికి కావాల్సింది ఏంటి? మెంటల్ పీస్. నేను ఒక ఈవినింగ్ టీకి వెళ్ళాను మన సండే, అక్కడ జరిగింది ఇది. ఓకే. ద హోస్ట్ విజిటెడ్ మహాకుంభ్ అండ్ షీ టుక్ సచ్ బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫ్స్ అండ్ షీ డిస్క్రైబ్డ్ ఇట్. నాతో పాటు ఒక ఇండస్ట్రియలిస్ట్ కూడా ఉన్నారు, ఆయన కూడా నేను అన్నట్టే అన్నారు. ఓకే. ఆయన కూడా పెద్ద ఇండస్ట్రియలిస్ట్, బాంబేలో ఉంటారు. ఓకే. 4 ఉన్నాం టీలో. ఒక ఆస్ట్రేలియన్ ఫ్రెండ్. నేను ఇలా అంటే ఆయన కూడా ఎస్ అంటే ఆయన ఇంకా మనకు కావాల్సింది హెల్త్, అది ఇవ్వకుండా మన డబ్బులని వీటి మీద ఖర్చు పెడుతున్నాం. ఈ న్యూయర్ రీసెర్చ్ వలన హెల్త్ బాగుంటుంది, ప్రజలందరికీ ఫుడ్ దొరుకుతుంది అని ఆయన ఆర్గ్యూ చేశారు. నేనేమో ప్యూర్లీ మెటీరియలిస్టిక్గా మనం కూడా చైనా కన్నా బాగుండాలి, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేసుకోవాలి, మనం ఒకరి దగ్గర కొనుక్కోదేంటి, రాఫెల్ ఎందుకు కొనుక్కోవాలి, మనమే తయారు చేసుకోవాలి, మనమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ తయారు చేయాలి. మనకున్న ఇంజనీర్స్ ఎక్కడున్నారు ప్రపంచంలో మీకు తెలుసు కదా, అమెరికాలో అంతా మన వాళ్ళే కదా చేసేదంతా. కానీ నేనంటే ఇమీడియట్లీ షీ రియాక్టెడ్. దిస్ ఈజ్ వాట్ ఈస్ పీస్, మెంటల్ పీస్, దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. పొద్దున్నే గరికపాటి గారు చెప్తారు విను అని. కానీ ఈ సందర్భంలో ఒకటి చెప్పాలి సార్, ఏంటంటే సో సార్ షాక్స్ మేడం రాక్స్. పర్ఫెక్ట్ నిర్వచనం సార్. ఏంటంటే మనం ఇలా ఓల్డ్ అన్ని మాట్లాడుతుంటే ఇవన్నీ కాదు ఇలా అని చెప్పేసి ఒక్క డైలాగ్తో మేడం తేల్చేశారు. పొద్దున్న 6 గంటల గరికపాటి గారు చెప్తారు, నువ్వు 5:30 పరిగెడతావు, ఒకరోజు ఇంట్లో కూర్చొని విను ఆయన చెప్పేది, నీ జీవితం అంటే నీకు తెలిసి వస్తుంది. నైస్ సార్. అంటే సార్ లైఫ్ స్టైల్ ఫుడ్స్ గురించి మీరు చెప్పారు కదా సార్. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే వెజ్ అండ్ నాన్ వెజ్ బోత్ ఆర్ దేర్. సో ఎక్కువగా నాన్ వెజ్ తినడం వల్ల ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా ఏమన్నా? డెఫినెట్గా అండి. నేను both of us have turned vegetarians 30 years back. Okay. As soon as we got married, I don't know, together we took a decision, we are vegetarians. Vegetarian food is the best food అండి. Okay. It contains good fats, good proteins and healthy carbs. Yeah. Healthy carbs. నాన్-వెజిటేరియన్ ఫుడ్లో ఉండే రెడ్ మీట్లో అంతా కూడా అన్హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. ఓకే. ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండొచ్చు. అదే ప్రోటీన్ మనం వెజిటేరియన్ నుంచి కూడా తెచ్చుకోవచ్చు. బ్రోక్లీలోను కాలీఫ్లవర్లోను అంతకన్నా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. స్పినాచ్, మన తోటకూరలో ఇంకెక్కువ ప్రోటీన్ ఉంటుంది. అదే కదా హైయెస్ట్ రిచ్. తోటకూరలో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి, ఎక్కువ ఫైబర్ కూడా ఉంటుంది. సో డెఫినెట్గా ఐ స్ట్రాంగ్లీ బిలీవ్
vegetarian food is far superior to non-vegetarian food in preventing all these cancers, coronary artery disease, brain strokes అన్నిటిని కూడా. ఓకే. ఒకవేళ నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినవలసి వస్తే, ప్రపంచం అంతా నాన్ వెజిటేరియన్ ఫుడ్ తింటారు కదా, లీన్ ఫ్యాట్ ఎక్కువగా ఉండేవి, లీన్ ప్రోటీన్స్ అంటే వైట్ చికెన్, వైట్ ఫిష్, సీ ఫిష్, ఎగ్ అవి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఇన్ఫ్యాక్ట్ పన్నీరు, తోఫు రెండు చూసారనుకోండి, తోఫు ఈజ్ ఫార్ సుపీరియర్ టు పన్నీర్. ఎస్. తోఫులో ఉండే ప్రోటీన్ బాగుంటుంది, తోఫులో ఉండే ఫ్యాట్ కూడా మంచి ఫ్యాట్ ఉంటుంది, గుడ్ ఫ్యాట్. సో నేను ఐ స్టాప్డ్ డైరీ ప్రొడక్ట్స్ ఆల్సో. ఐఎమ్ ఏ వీగన్ నౌ. ఓకే. ఫర్ పాస్ట్ 1 year ఐఎమ్ ఏ వీగన్ నౌ. ఐ డోంట్ ఈట్ ఎనీ డైరీ ప్రొడక్ట్. ఓకే. మీరు విన్నారా, బిల్ క్లింటన్ చెప్పారు, బిల్ క్లింటన్ హ్యాడ్ ఎ coronary artery disease at a very early age. He was treated in United States. ఆయన ఆ తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే he followed vegan diet. He avoided dairy products completely. ఓకే. So there is something called inflammation now. రెండు ఎక్కువగా వినబడే మాటలు ఈ రెండండి, గట్ హెల్త్, ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటే అన్ని రకాల డిసీజెస్ వస్తాయి. ఓకే. సో అందుకే ఇప్పుడు అందరూ కూడా న్యూట్రిషన్స్ అంతా కూడా ఈ రిఫైన్డ్ ఆయిల్ని అవాయిడ్ చేయమంటున్నారు. మా చిన్నప్పుడు అట్లీస్ట్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, అప్పుడే హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, హెల్దీ omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, omega-3 ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. సో అంతా కూడా రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఫార్ బెటర్ దెన్ గ్రౌండ్ నట్ ఆయిల్. చిన్నప్పుడు ఖమ్మంలో ఒక 8 to 9 గ్రౌండ్ నట్ ఆయిల్ మిల్స్ ఉండేవి. మేము చక్కగా మిల్లుకి వెళ్ళి కొనుక్కొచ్చేవాళ్ళం. అవును, గ్రౌండ్ నట్. ఎస్ సార్. చక్కగా కనబడుతుంటాయి అవి, వాటి చిమ్నీ కనబడుతుంటుంది, మిల్లు ఎక్కడ ఉందో కూడా తెలిసిపోతాడు చూస్తే. సో ఖమ్మంలో గ్రౌండ్ నట్ కొనుక్కొచ్చేవాళ్ళం, ఇంట్లో వచ్చేవాళ్ళం, తినేవాళ్ళం, ఏ జబ్బులు లేవు. ఇప్పుడు ఆ తర్వాతే స్టార్ట్ అయింది ఇది, టీవీ స్టార్ట్ అవటం, ఆ తర్వాత ఈ రిఫైన్డ్ ఆయిల్ అడ్వర్టైజ్మెంట్స్. అప్పుడు కూడా పేపర్లో సన్ఫ్లవర్ ఆయిల్, రేప్ సీడ్ ఆయిల్, ఇవి ఫార్ సుపీరియర్ టు గ్రౌండ్ నట్ ఆయిల్, మన నువ్వుల నూనె, ఆవు నూనె కన్నా బెటర్ అని అంటాం. ఇస్ ఆల్, ఐ పర్సనలీ ఫీల్ దిస్ ఇన్కరెక్ట్. ఓకే. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ ఫుడ్స్ విచ్ డు నాట్ కాజ్ ఇన్ఫ్లమేషన్. ఒకసారి మొన్న మధ్య కార్డియాలజిస్ట్, సీనియర్ కార్డియాలజిస్ట్ని కలిసాను. ఓకే. మా ఆవిడకి బ్లడ్ ప్రెషర్ వస్తే నాకు ఆయనకే చూపించమని అడిగింది. ఓకే. వారు కూడా అదే చెప్పారు, కార్డియాలజిస్ట్ కూడా. ఎస్, ఈ వర్జిన్ కోకోనట్ ఆయిల్ దొరుకుతుంది ఇక్కడ ఫార్మసీలో, కొనుకెళ్ళు అని, ఒక 4 ఏళ్ళ క్రితం. ఓకే. వారు కూడా అదే చెప్పారు. సో ఈ కాన్సెప్ట్ అంతా కూడాను టు ప్రివెంట్ ఇన్ఫ్లమేషన్. సో మనం మన పూర్వీకులు, మన గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్ ఏం తినేవారో అది తినండి. ఓకే. మీరు హెల్తీగా ఉంటారు. వాళ్ళు చేసినట్టు పని చేయండి. మళ్ళీ వెరీ ఇంపార్టెంట్ సార్. తిని కూర్చున్నాం అంటే మళ్ళీ కష్టపడి పని చేసేవాళ్ళు, పొలానికి వెళ్ళి పని చేసేవాళ్ళు, ఇంట్లో పనులన్నీ చేసుకునేవారు, వంగి ఇల్లు ఉడ్చుకునేవాళ్ళు. ఇప్పుడు ఓడటానికి ఒకటి, యుటెన్సిల్స్ వాష్ చేయడానికి ఒక మిషన్, బట్టలు తినడానికి ఒక మిషన్, దీన్ని ఏమంటారు, ఫ్లోర్ క్లీన్ చేయడానికి వాక్యూమ్ క్లీనరు, ఇవన్నీ. సో అది లేకుండా వాళ్ళలాగా తినండి, వాళ్ళలాగా పని చేయండి, ఏ జబ్బులు రావు. దట్ ఈస్ మై ఎయిమ్ నౌ. ఓకే. లైఫ్ స్టైల్ చేంజ్ మన పిల్లల్లో తీసుకురావడమే నా ఎయిమ్. ఓకే. మనలో మీ జనరేషన్కి ఎట్లాగో చేయలేము, అట్లీస్ట్ ఇంకా యంగర్ జనరేషన్, కమింగ్ జనరేషన్కి ఏమంటారు, జెన్ బీటా అంటారు అనుకుంటా. జెన్జీ అయిపోయింది కదా, ఇప్పుడు జెన్ బీటా. వీళ్ళలోనే మనం చేంజ్ తీసుకురాగలిగితే భారతదేశం హెల్దీగా ఉంటుందని ఆశ. క్యాన్సర్ రాకుండా ఉంటుందని ఆశ. ఎప్పటికీ కూడా మనం ఇప్పుడు అబ్రాడ్లో ఉండే క్యాన్సర్ ఇన్సిడెన్స్కి రీచ్ అవ్వకూడదు. మనం ఎప్పుడు కూడా మన క్యాన్సర్ ఇన్సిడెన్స్ తక్కువగా ఉండాలంటే మనం మన ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి, దూర అలవాట్లకు దూరం ఉండాలి. స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్. పంజాబ్ చూడండి, ఫస్ట్ గ్రీన్ రెవల్యూషన్ అన్నారు 1960s and 70s. పంజాబ్ ఇస్ అన్ ఐడియల్ స్టేట్. ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడేసి విపరీతమైన రైస్ అవుట్పుట్, మన వీట్ అవుట్పుట్ ప్రొడ్యూస్ చేశారు. రిచెస్ట్ స్టేట్ అయిపోయింది. యావరేజ్ పంజాబీ ఫార్మర్ ఇస్ రిచర్ దెన్ అమెరికన్ ఫార్మర్. ఇప్పుడు కూడా వాళ్ళకి మనలాగా వరదలు లేవు, చక్కగా 2 క్రాప్స్ వచ్చేస్తాయి, వాళ్ళ రిచెస్ట్ పీపుల్. అప్పుడు ఆ రిచ్నెస్తో పాటు ఏమొచ్చిందండి, 25% ఆఫ్ పంజాబీస్ ఆర్ డ్రగ్ అడిక్ట్స్, 80% ఆర్ ఆల్కహాలిక్స్. సో వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ ఈ పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్, ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్స్ మన ఫుడ్ ఐటమ్స్కి, ఈ ప్రిజర్వేటివ్స్. మీరు తినే ప్రతి ఫుడ్ ఐటమ్ అండి, తినే ప్రతి చైనీస్ ఫుడ్ ఐటము, మీరు తినే ప్రతి హోటల్లో తినే ప్రతి ఫుడ్ ఐటము నా ఉద్దేశంలో కంటామినేటెడ్. ఖచ్చితంగా సార్. అంటే రీసెంట్గా మీరు చూసారుగా ఫుడ్ సేఫ్టీ అథారిటీ అన్హెల్దీ ప్రాక్టీసెస్ కాదండి. వారు వాడే ఆయిల్స్, వాళ్ళు వాడే ప్రిజర్వేటివ్స్, వాడు వాడే కలరింగ్ ఏజెంట్స్, పీచు మిఠాయి, రోడమిన్ బి,
కాటన్ క్యాండీ కాటన్ క్యాండీ. మన పిల్లలు వచ్చినప్పుడు మనం కూడా తిన్నాం. యా. మా స్కూల్ బయట ఉండేది. ఆ రెడ్ పింక్ కలర్లో తిన్నాం. దేర్ ఆల్ కార్సినోజెనిక్. మంచూరి, చికెన్ మంచూరి, వెజిటబుల్ మంచూరి వాడే కలర్స్ అన్ని కర్ణాటక గవర్నమెంట్ బ్యాన్ చేసేసింది. మేనీస్ మన తెలంగాణ గవర్నమెంట్ కూడా బ్యాన్ చేశారు. ఓకే. అన్నిటి కూడా ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ డైరీ ప్రొడక్ట్స్, కలరింగ్ ఏజెంట్స్, ఆ టేస్ట్ ఇంప్రూవ్ చేయడానికి అనేక రకాలైన యూస్ చేస్తున్నారు ఈస్టర్ అని. సార్ ఇందాక మీరు దురలవాట్ల గురించి చెప్పారు కదా సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక 10 years బ్యాక్ సో యూజువల్గా స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది, వదిలేసాడు. సో ఆ పర్సన్కి మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఏమన్నా ఉంటాయంటారా? సార్ ఒక 10 ఏళ్ళు స్మోక్ చేసి ఆపేసిన నార్మల్ స్మోక్ చేయని ఇండివిజువల్తో కంపేర్ చేసినట్టయితే అతని క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఓకే. స్మోకింగ్ మానేసి 30 ఏళ్ళు అయిందండి అంటాడు నా దగ్గరికి వచ్చి. యా. స్మోక్ చేస్తారా అంటారు లంగ్ క్యాన్సర్ చూడగానే. లేదండి నేను చేయనండి అంటాడు. అప్పుడు మళ్ళీ అడుగుతాను చిన్నప్పుడు చేసేవారా అని. ఆపేసి 10 ఏళ్ళు అయిందండి 30 ఏళ్ళు అయిందండి అంటాడు. యా. వాళ్ళందరికీ కూడా రిస్క్ ఎక్కువే. ఓకే. ఎవరు స్మోకర్స్ అంటే ఒకసారి స్మోక్ చేస్తే చాలు, 10 pack years అంటే రోజుకి 10 cigarettes చొప్పున 10 ఏళ్ళు స్మోక్ చేస్తే చాలు, ఆ ఇల్ ఎఫెక్ట్స్ మీ జీవితాంతం ఉంటాయి. ఓకే. సేమ్ ఈజ్ ద కేస్ విత్ ఆల్కహాల్. ఓకే. చాలామంది అనుకుంటారు ఆల్కహాల్ ఈజ్ గుడ్. చాలామంది చెప్తుంటారు కార్డియాలజిస్టులు కూడా, రెడ్ వైన్ తీసుకో నీ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోద్ది, అంటే 2 pegs హెల్తీగా ఉంటే 30 ml రెడ్ వైన్ తీసుకో రోజు అంటుంటారు. నో, ఆల్కహాల్ ఇన్ ఈవెన్ స్మాల్ క్వాంటిటీస్ యాజ్ ఇంజూరియస్ యాజ్ టొబాకో. ఓకే. మొన్ననే సర్జన్ జనరల్ డాక్టర్ వివేక్ మూర్తి, అమెరికన్ సర్జన్ జనరల్, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి చెప్పారు, ఓకే, ఆల్కహాల్ మీద కూడా దిస్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని లేబుల్ వేయండి సిగరెట్తో పాటు. కొంచెం మోడరేట్ అమౌంట్స్లో ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసిన క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ఎక్కువైపోతుంది. ఓకే. మొన్ననే హార్డ్లీ 1 or 2 months బ్యాక్. దిస్ వాస్ డేంజర్ సైన్ సార్. ఆల్కహాల్ ఈజ్ ఈక్వల్లీ బ్యాడ్. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఉందండి, స్మోక్ చేస్తే 100కి 4 క్యాన్సర్ వస్తాను, 10 మందికి 4 క్యాన్సర్ వస్తాను. ఆల్కహాల్ ఎలోన్ తీసుకుంటే 10 మందిలో 1 క్యాన్సర్ వస్తాను. రెండు కలిపి తీసుకుంటే 4 + 1 5 కాదు, 9 అవుతుంది. అదేంటి సార్? అది సినర్జిస్టిక్ ఎఫెక్ట్ అంటారు. ఓకే. రెండిటి కాంబినేషన్ అనేది ఇంకా డేంజరస్ అండి. ఓకే. జనరల్గా స్మోక్ చేసేవాళ్ళంతా ఆల్కహాల్ తాగుతారు, ఆల్కహాల్ తాగేవాళ్ళంతా స్మోక్ చేస్తుంటారు. సో వెరీ వెరీ డేంజరస్. అండ్ దే ఈట్ అన్హెల్దీ ఫుడ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ దేర్ పార్టీయింగ్. సో రోజు హోటల్స్లో పెట్టేవే కదండి అన్హెల్దీ ఫ్యాట్స్, అన్హెల్దీ ఫుడ్స్ అండి. సార్ ఇలా వీటి గురించి చెప్పారు. మరి ప్యాసివ్ స్మోకర్స్ అంటే ఇప్పుడు ఎవరైతే కాలుస్తూ ఉంటారో వాళ్ళ పక్కన ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ శాతం ఉంటుందని డెఫినెట్గా సార్. ఇప్పుడు గవర్నమెంట్ హెస్ బ్యాన్డ్ స్మోకింగ్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్. రైట్. సో మీరు ఎక్కడ తాగలరు? ఆఫీస్లో తాగినా ఊరుకోరు, మీ కొలీగ్ తిడతాడు, అన్లెస్ యూ హ్యావ్ యువర్ ఓన్ రూమ్ చేంబర్. సో ఇంట్లోనే తాగాలి. ఇంట్లో తాగితే ఇంకా డేంజరస్. ఎందుకు? ఇంట్లో ఉన్న తన పిల్లలకి టెండర్ ఏజ్లో ఇట్ ఎఫెక్ట్స్ దెమ్. వాళ్ళకి ఇంకా ఎక్కువ ఛాన్స్, ఇతనికన్నా వాళ్ళకి ఎక్కువ ఛాన్స్. అడుగుతుంటాను, మీ నాన్నగారు స్మోక్ చేసేవారా అని, చిన్న వయసులో క్యాన్సర్ వస్తే. సో లైటెడ్ ఎండ్ ఆఫ్ ద సిగరెట్ నుంచి వచ్చే స్మోకు, ఈయన పీల్చుకొని వదిలే స్మోకు, ఓకే, అవన్నీ కూడా ఇంట్లో పిల్లలకి చాలా ఇల్ ఎఫెక్ట్స్ కలిగిస్తాయి. ఓకే. సో పిల్లలకి ఇంకా డేంజరస్, వాళ్ళు స్మోక్ చేసిన దానికన్నా ఎక్కువ డేంజరస్. అంటే టెండర్ ఏజ్లోనే దేర్ లంగ్ ఎపిథీలియం ఈస్ గెటింగ్ ఎఫెక్టెడ్, దేర్ ఆర్గన్స్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్. స్మోక్ చేసిన 6 secondsలోనండి ఆ స్మోక్లో ఉన్న 70 క్యాన్సర్ కారక రసాయనాలు అంటే కార్సినోజెన్స్ బ్లడ్లోకి వెళ్ళిపోయి బాడీలో అన్ని చోట్ల క్యాన్సర్ని కలిగిస్తాయి. ఓకే. కెన్ యూ బిలీవ్? గర్భసంచి ముఖద్వారం దగ్గర సెక్రిషన్స్ పెద్దగా ఉండవు. ఓకే. స్మోక్ చేసిన ఆడవాళ్ళలో ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. జనరల్లీ సర్వైకల్ క్యాన్సర్ కామన్ కాజ్ ఏంటండి? హ్యూమన్ పాపిలోమాటస్ వైరస్. ముఖ్యంగా మన తీర ప్రాంతాల్లో అన్హైజీనిక్ ఎన్విరాన్మెంట్లో ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెంది మన ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడులో చాలా ఎక్కువ ఇన్సిడెంట్స్. హెచ్పివి వైరస్. సో మరి అమెరికాలో ఇది లేనే లేదు కదా. అందరూ ఇప్పుడు వ్యాక్సిన్ కూడా ఇవ్వబోతున్నది, మన గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుందంట వ్యాక్సిన్ ఈ సంవత్సరం నుంచి పిల్లలందరికీ. మొన్ననే బడ్జెట్లో అనౌన్స్ చేశారు, అలొకేట్ చేశారు మనీ కూడా. సో బట్ యూఎస్లో కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ చూస్తున్నాం స్మోకర్స్లోనే. ఓకే. నాన్ స్మోకర్స్ లేదు. సో స్మోకింగ్ ఎఫెక్ట్స్ ఎవ్రీ ఆర్గన్ ఫ్యూ సెకండ్స్లో. చాలామంది ఈ గుట్కా తింటుంటారు, వీటిని స్మోక్లెస్ టొబాకో అంటారు.
అంటే జస్ట్ నోట్లో తిని నమిలి ఊసేస్తాను, నేను లోపలికి ఇంజెస్ట్ చేయను, నాకు క్యాన్సర్ ఎందుకు వస్తుందని ఆర్గ్యూ చేస్తాడు. అది తినటం వల్ల నోట్లోనే కాదండి ఓయ్, ఆ నోటి మ్యూకస్ మెమరీ నుంచి అబ్జర్వ్ చేయబడి శరీరంలో ఇతర భాగాల్లో కూడా క్యాన్సర్ వస్తాయి. ఓకే. చాలా కామన్గా చూస్తుంటాం ఈ బిజినెస్ కమ్యూనిటీలో, షాప్స్లోనే కూర్చుని ఉంటారు, ముఖ్యంగా వెహికల్ డ్రైవర్స్ కూడా రాత్రిపూట నిద్ర లేకపోకుండా ఉండటానికి తింటూ ఉంటారు, అలవాటు చేసుకుంటారు. సో చాలా కామన్ ఓరల్ క్యాన్సర్ దానివల్ల మౌత్ క్యాన్సర్స్ ఇవన్నీ మనం చూస్తాం. అన్ని రకాల క్యాన్సర్. సార్ మీరు ఇప్పుడు గాలి గురించి మాట్లాడాం కాబట్టి యూజువల్గా మన హైదరాబాద్లో సో ఈ పొల్యూషన్ అనేది కూడా ఎక్కువ, నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, సో మెట్రోపాలిటన్ సిటీస్ అనేది కూడా కొంచెం పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. ఇలా పొల్యూషన్ ఎక్కువ ఉన్న టైంలలో సో దాని ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా? ఖచ్చితంగానండి. పొల్యూటెడ్ సిటీస్ అన్నింటిలోనూ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ఎక్కువ. భారతదేశంలో మీరు చూసినట్టయితే రూరల్ ఏరియాస్లో క్యాన్సర్ ఇన్సిడెంట్స్కి ముంబై మెట్రోపాలిటన్ ట్యూమర్ రిజిస్ట్రీ కంపేర్ చేసినట్టయితే ఖచ్చితంగా 3 రెట్లు ఎక్కువ ఉంటుంది. 3 రెట్లు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఇంకో 3 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఓకే. సో అర్బనైజేషన్ పెరిగే కొలది లైఫ్ స్టైల్ చేంజ్ మారుతుంది. ఆ ప్రాసెస్ ఫుడ్స్, టిన్ ఫుడ్స్ ఇవన్నీ తింటుంటారు. ప్లస్ పొల్యూషన్, ఆటోమొబైల్ పొల్యూషన్, ఇండస్ట్రియల్ పొల్యూషన్, అన్ని రకాల ఇండస్ట్రీస్, యాస్బెస్టస్ ఇండస్ట్రీ, సిగరెట్ ఇండస్ట్రీ, అల్యూమినియం ఇండస్ట్రీ, ప్లాస్టిక్ ఇండస్ట్రీ, ఫార్మస్యూటికల్ కంపెనీస్, అందులో వాడికి ఎక్స్పోజ్ అవుతారు. ఓల్డెన్ డేస్లో సేఫ్టీ నామ్స్ లేవు, ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు. చాలామంది ఫార్మస్యూటికల్ కంపెనీస్లో పనిచేసి చిన్నప్పుడు, ఇప్పుడు మేనేజరియల్ పొజిషన్లో ఉన్నారు వాళ్ళంతా. 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చేసినాయి. చిన్నప్పుడు దే గాట్ ఎక్స్పోజ్ టు ఇట్. ఓకే. వాళ్ళు థర్మల్ పవర్ ప్లాంట్స్, ఫెర్టిలైజర్ ప్లాంట్స్, బార్బర్స్, వాళ్ళు రెగ్యులర్గా డై చేస్తున్నారు అనుకోండి రోజుకి 20 మందికి, వాళ్ళకు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదేంటి సార్? డై త్రూ? అవునండి, బార్బర్స్కి. ఎస్. రామగుండం టౌన్ తీసుకున్నాం అనుకోండి, ఓకే, ఓపెన్ కాస్ట్ మైన్స్, కోల్ బాగానే అవుతుంటుంది, ప్లెంటీ ఆఫ్ మినరల్స్, లైమ్ స్టోన్ ఉంది అక్కడ, గ్రానైట్ ఉంది, అన్నీ కూడా పొల్యూట్ వాటర్, గ్రౌండ్ వాటర్. దెన్ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్లో బర్న్ చేసేది కోలే కదా. తర్వాత ఇప్పుడు కొత్తగా సూపర్ ఫెర్టిలైజర్ ప్లాంట్. అలాంటి టౌన్స్లో క్యాన్సర్ ఇన్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఓకే, చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. సో ఇండస్ట్రియలైజేషన్ పెరిగే కొలది క్యాన్సర్స్ పెరిగిపోతున్నాయి. మరి విలేజెస్ ఏమైనా ఎగ్జామ్టెడ్ అంటే అది కూడా కాదు. మరి విలేజెస్లో ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్. ఓకే. ఈ లెక్కను చూసుకుంటే సిటీలో అయినా మరి విలేజెస్లో అయినా కానీ ఎక్కడైనా కానీ విలేజెస్ తక్కువే, బట్ ఈ పొల్యూషన్ నుంచి తప్పించుకోవాలి. అట్లీస్ట్ వాళ్ళు కొంచెం మనకన్నా హెల్తీ ఫుడ్ తింటారు, మంచి వెజిటబుల్స్ దొరుకుతాయి, మంచి పాలు తాగుతారు. ఇక్కడంతా ఆక్సిటోసిన్ ఫీడ్ చేసిన కౌస్ నుంచి తీసే మిల్కే కదా ఇదంతా, మనం తాగే పాలన్నీ. మనం తాగే పాలన్నీ అవే కదండి. సార్ ఇది మాత్రం చాలా డేంజర్ అనిపిస్తుంది సార్. అసలు ఏది తీసుకోవాలో ఏది తీసుకోకూడదని ఒక నుంచి డైలమోలో పడిపోతున్నాయి. మీరు ఈ కామర్స్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేశారు, దేంట్లో వస్తుంది అది? సో ఏదైనా ఒక బ్లాక్ ప్లాస్టిక్ కంటైనర్, ప్లాస్టిక్ కంటైనర్లో వస్తుంది. అవును. ఆ హాట్ ఫుడ్ని వాడు మైక్రోవేవ్లో పెట్టి వేట్ చేస్తాడు. ఆ ప్లాస్టిక్స్ అన్ని బిలియన్స్ ఆఫ్ మైక్రో నానో ప్లాస్టిక్ పార్టికల్స్ ఫుడ్లోకి వెళ్ళిపోతున్నాయి. అందుకనే మా పెద్దవాళ్ళు హెల్తీ ఇడ్లీ తిన్నా వచ్చేస్తుంది దాంట్లోకి. అందుకనే మా పెద్దవాళ్ళు ఆ స్టీల్ ప్లేట్ కానీ లేకపోతే మరచెంబులు. ఇప్పుడు మీరు తాగే వాటర్, బాటిల్ వాటర్, నాకు కూడా పక్కన పెట్టారు బాటిల్ వాటర్. అది ఎట్లా వచ్చింది? ఎక్కడో ట్రక్లో తీసుకొస్తారు, ట్రాలీలో తీసుకొస్తారు, సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతుంది. మన ట్రాపికల్ కంట్రీ, ఆ వేడికి ఆ ప్లాస్టిక్స్ అంతా వాటర్లోకి వెళ్తాయి, అవి మనం తాగేస్తున్నాం. ఓకే, అవి మనం తాగేస్తున్నాం. ఇంకెందుకు రాదు? పాప్కార్న్ గురించి కూడా ఒకసారి డిస్కస్ చేసాం. పాప్కార్న్ మైక్రోవేవ్లో మీరు పాప్కార్న్ చేయండి, పాప్ చేయండి కార్న్, ఓకే, అనేక రకాల కెమికల్స్ వచ్చేస్తాయి. తీసుకునే ప్రతి ఫుడ్ ఐటెంలోనండి ప్రిజర్వేటివ్స్ ఇవే ఉంటున్నాయి. సో అందుకే వెజిటబుల్స్ కూడా జాగ్రత్తగా వాష్ చేసి, ఫ్రూట్స్ని కూడా పీల్ చేసి, ఇవి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, ఎస్పెషల్లీ మన నెక్స్ట్ జనరేషన్ కన్నా మనం హెల్దీ ఫుడ్ ఈ మార్పు తేగలగాలి. మార్పు. ఎస్, డోంట్ గో ఫర్ దిస్ ఫాస్ట్ ఫుడ్స్. చిన్నప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ అంటే మన ముందు తయారు చేసి ఇచ్చేవాళ్ళు, అట్లీస్ట్ కొంచెం చూస్తాం ప్రిపేర్ చేయడానికి. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ అంటే 2 నిమిషాల్లో తయారు చేసి మనకు పట్టుకొచ్చేస్తున్నారు ఇంట్లో. దీన్ని ఏమన్నా ఫాస్టెస్ట్ ఫుడ్స్ అనాలో మరి? ఫాస్టర్ ఫుడ్ అని 10x అనేది అనుకోలేము. ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ అండి సార్. అన్ని రకాల ఎలిమెంట్స్కి ఇవే కారణం అండి. మానసిక ఆందోళన, సంతోషంగా లేకపోవడం, కంటెంట్మెంట్ లేకపోవటం, నిద్ర లేకపోవటం, హెల్తీ ఫుడ్ తీసుకోకపోవటం, పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్కి ఇదవటం, ఎక్స్పోజ్ అవ్వటం,
ఆటోమొబైల్ పొల్యూషన్. మీరు కొత్త కార్లో కూర్చున్నారు, అది మీ పొద్దున్నే లేసేది కార్లో కూర్చున్నారు, ఓకే. సమ్మర్ వచ్చేసింది, యా 39 degrees ఇవాళ, కార్లో 9 కారు బయట ఉంది, కార్లోకి వెళ్ళి కూర్చున్నారు. లోపల ఉండేది ఏంటండి? అంతా ప్లాస్టికేగా. యా ఆ వేడికి ఆ ప్లాస్టిక్ ఫ్యూమ్స్. ఓకే. అయితే ఇప్పుడు సమ్మర్లో అయినా కానీ కారు కూడా సో సో గ్లాసెస్ ఓపెన్ చేసి కొద్దిసేపు ఉండి అదంతా బయటకు వెళ్ళాక అప్పుడు వాటర్ బాటిల్ పెడతాం కార్లో, అవును, హీట్ అయిపోతుంది, అదే తాగేస్తాం. అదే ఇలా చెప్పుకుంటూ పోతే లాట్ ఆఫ్ థింగ్స్ అనేది కూడా ఉంది సార్. అంటే సింపుల్ చెప్పాలంటే సిటీలో బతకడం అనేది అంతకంటే భయంకరం మరొకటి ఉండదేమో. మనం తీసుకునే ఫుడ్ కానీ యూ హ్యావ్ టు బ్రింగ్ చేంజ్. యా దట్ ఈస్ వాట్ అవర్ ఎయిమ్ ఈస్. మాకన్నా మీరే బాగా చేయగలరు. మీడియా ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ మీడియం. ప్రజలలో అవేర్నెస్ తీసుకురావాలి. మన సెలబ్రిటీస్, మూవీ స్టార్స్ వాళ్ళు చెప్తే వింటారు ప్రజలు, మనం చెప్తే ఎవరు వింటారు? ఎవరన్నారు? మూవీ స్టార్స్, క్రికెటర్స్ వాళ్ళే కదా మన ఇండియాలో గాడ్స్. యా అంటే రీసెంట్ టైమ్స్లో మీరు చేస్తూ ఉన్న ఈ క్యాంపెయినింగ్ కానీ మీరు చేస్తున్న వీడియోస్కి కానీ సో పీపుల్ దగ్గర నుంచి వస్తున్న రెస్పాన్స్ అనేది కూడా చాలా బాగుంది. బట్ వీఆర్ అంటే ఇలాగే మీరు కంటిన్యూ చేయాలని కూడా కోరుకున్నాను సార్. ఖచ్చితంగా చేస్తానండి సార్. ఈ క్యాన్సర్ లక్షణాలు ఉన్నప్పుడు యూజువల్గా సో దాన్ని ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేయడం ఎలా సార్? క్యాన్సర్ ఈజ్ ఎ సైలెంట్ కిల్లర్. చాలా రకాల క్యాన్సర్స్లో సిమ్టమ్స్ ఉండవు, యా ఉన్నా చాలా మైల్డ్గా ఉంటాయి. ఓకే. అందరూ అవి నెగ్లెక్ట్ చేస్తారు. ఉదాహరణకి బ్రెయిన్ ట్యూమర్ ఉందనుకోండి, హెడేక్, ఎర్లీ మార్నింగ్ హెడేక్, లేకపోతే నిద్రలో లెగుస్తాం, 2-3 హెడేక్తో నిద్ర లెగుస్తాం. ఓరల్ క్యాన్సర్స్ అనుకోండి, మానని పుండు, నొప్పి ఉండదు, ఓకే, పెరుగుతూ ఉంటుంది, అశ్రద్ధ చేస్తారు, నొప్పి లేదు కదా అని. ఎరుపు తెలుపు మిళితమైన ప్యాచెస్, రెడ్డిష్ అండ్ వైటిష్ ప్యాచెస్ నోట్లో ఎక్కడైనా ఒక చోట, ఓకే, నాలుగు మీద కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి. మాట్లాడటానికి ఇబ్బందిగా ఉండటం, మింగటానికి ఇబ్బందిగా ఉండటం, మాటలో స్పష్టత కోల్పోవటం, బ్లడ్ రావటం, ఇవేవి కూడా నొప్పి కలిగించవు. ఓకే. అందుకే ఎవరు డాక్టర్ దగ్గరికి రారు. లంగ్ క్యాన్సర్, క్రానిక్ కాఫ్, సగం మంది స్మోకర్స్లో కాఫ్ ఉంటుంది. ఏమనుకుంటారు వాళ్ళు? స్మోకర్స్ కాఫ్ అనుకుంటారు. ఒకవేళ కాఫ్ ఉన్నా, లాస్ట్ ఇయర్ కూడా ఇలానే ఉండింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, సిటీ స్కాన్ చేశారు, ఏమి లేదని చెప్పారు. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే సిటీ స్కాన్ చేస్తారు, ఆ సిటీ స్కాన్ చేస్తే రేడియేషన్ ఉంటుందని మన ఎవరో డాక్టర్ గారు చెప్పారు. సో ఇవి వదిలే ఇంట్లోనే ఉంటారు, పెరిగిపోతుంది. ఆ రోజు స్మోకర్స్ బ్రాంకైటిస్ కావచ్చు, ఈ రోజు క్యాన్సర్ వచ్చి ఉండొచ్చు. ఓకే. 1 yearలో ఎంతో చేంజ్ వచ్చి ఉండొచ్చు బాడీలో. గ్యాస్, చాలామంది చెప్తుంటారు నాకు బాగా గ్యాస్ అండి. నా పేషెంట్ చాలామంది చెప్తారు అసలు గ్యాస్ బిళ్ళలేదే నేను పొద్దున్నే రానండి బయటికి. అది రెగ్యులర్ పరిపాటిగా అయిపోయింది సార్ అందరికి. ప్యాంటడాక్ టాబ్లెట్ వేసుకోకుండా నేను బయటికి రానండి. పేర్లు కూడా తెలుసు వాళ్ళకి. మా చిన్నప్పుడు ర్యాంటాక్ అనేవాళ్ళు. ఆ ర్యాంటాక్ తాగితే క్యాన్సర్ వస్తుందని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ర్యాంటాక్ బ్యాన్ చేసేసింది. ఓకే. ఈ ప్యాంటడాక్, వీటిని ప్యాంటప్రజాలు, రాబిప్రజాలు ఇవి వాడుతూ ఉండేవాళ్ళు. నేను కూడా ఒక 3-4 ఏళ్ళ క్రితం వరకు కూడా ఫుడ్ టైంకి తీసుకోకపోవటం, కష్టపడి పని చేయాలి కదా, టైంకి తీసుకోకపోవటం, ఫుడ్ రెడీగా ఉండకపోవడంతో కడుపులో మంట వస్తే అని భయంతో చిన్న టాబ్లెట్ వేసుకునేవాడిని. ఓకే. తర్వాత తెలిసింది ఏంటంటే ఈ ప్యాంటప్రజాలు, రాబిప్రజాలు వాడుతున్న వాళ్ళలో హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఓ మై గాడ్. ఓకే. ర్యాంటాక్ పడితే క్యాన్సర్ వస్తుందని బ్యాన్ చేశారు. మరి ఇవి కూడా కొన్నాళ్ళు పడితే బ్యాన్ చేస్తారు. సో ఏ డ్రగ్స్ కూడా మంచివి ఊరికే వేసుకోకూడదు. సో ఈ గ్యాస్ అందరికీ ఉంటుంటుంది, చెప్తారు. అది పొట్టలో ఫుల్నెస్, గ్యాస్ అనకూడదు. సో స్టమక్ క్యాన్సర్, సౌత్ ఇండియాలో పురుషుల్లో కామనెస్ట్ క్యాన్సర్ సింగిల్ ఆర్గన్ స్టమకే. మనం తీసుకునే ఆహారపు అలవాట్లు, పికిల్స్, సాల్టెడ్ పికిల్స్, ఇవన్నీ కూడా స్పైసీ ఫుడ్, ఇవన్నీ కూడా క్యాన్సర్ స్టమక్ దారితీస్తాయి. దానికి ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఏంటి? కొంచెం ఫుడ్ తినగానే పొట్ట ఫుల్ అయినట్టు ఉండటం. అంటే రోజు పొద్దున్నే 4 ఇడ్లీలు తింటారు, 2 తినగానే పొట్ట ఫుల్ అవుతుంది అనుకోండి. ఓకే. దట్స్ ఎ వెరీ ఎర్లీ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్. ఓకే. దాన్ని ఏమనుకుంటారు? గ్యాస్ అనుకుంటారు. మళ్ళీ ఆ టైంలో ప్యాంటప్రజాల్ వేసుకుంటారు, సెట్ అయిపోతుంది అనుకుంటారు. అది ఈ సిమ్టమ్స్ అన్నీ ఇలానే ఉంటాయి. వామిటింగ్ రావటం, లేకపోతే నిన్న తినది అరగలేదు వాంతికి వచ్చింది అనుకుంటారే తప్ప లోపల క్యాన్సర్ ఉందని ఎవరు అనుకుంటారు? కడుపులో మంట, యాసిడిటీ. నిన్న
బావర్చికెళ్ళి బిర్యానీ తినేసి బిర్యానీ వచ్చాము. తిన్నాను ఇంకా. దానివల్ల వచ్చింది అనుకుంటారు తప్ప Yeah. దీనివల్ల అనుకోరు కదా. లేదు. మోషన్లో బ్లడ్ పట్టడం, Hmm. పైల్స్ ఉన్నాయి అనుకుంటారు. Yeah. లాస్ట్ ఇయర్ కూడా ఇట్లే వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, పైల్స్ అన్నాడు, క్రీమ్స్ ఇచ్చారు, తగ్గిపోయింది. ఇవాళ కూడా అదే అనుకుంటారు. Hmm. అది క్యాన్సర్ వల్ల బ్లీడింగ్ కావచ్చు. కాన్స్టిపేషన్, లూజ్ మోషన్స్ ఉండటం, ఆల్టర్నేటివ్గా ఉండటం, అమీబియస్ అనుకుంటారే తప్ప క్యాన్సర్ అని అనుకోరు కదా. అవును సార్. అలా ప్రతి ఇది కూడా మనం అశ్రద్ధ చేయకూడదు. మన బాడీలో వచ్చే ప్రతి మార్పుని కూడా అశ్రద్ధ చేయకూడదు. ఓకే. ఎటువంటి మార్పు అయినా మన దగ్గరలో ఉన్న మన ఫ్యామిలీ ఫిజిషియన్ని కలవాలి. ఓకే. మన ఫ్యామిలీ ఫిజిషియన్కి ఐడియా ఉంటుంది మన మీద. ఒకసారి వచ్చాడు గ్యాస్తో, యా. మళ్ళీ రెండోసారి వచ్చాడు. స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అతని దగ్గరికి వెళ్తే అతనే పట్టుకోగలడు. ఓకే. ప్రతిసారి ఇంకొక డాక్టర్ని మార్చామనుకోండి, మళ్ళీ ఆయన కొత్తగా ఉంటుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నట్టే ఉంటుంది. ఆయన ముందు మెడిసిన్స్ ఇస్తారు తగ్గడానికి. ఈ ఫ్యామిలీ ఫిజిషియన్ మెడిసిన్స్ ఇచ్చారు, తగ్గలేదు, రెండోసారి వచ్చాడు, సరే మళ్ళీ మెడిసిన్ ఇచ్చొద్దాం, మూడోసారి వచ్చాడు, ఏదో ప్రాబ్లం ఉంటుంది, స్కాన్ చేద్దాం అనుకుంటారు. ఓకే. సో మన ఇనీషియల్గా మన ఇండియాలో ఏంటంటే, ఒకసారి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ సిమ్టమ్ తగ్గకపోతే ఆ డాక్టర్ని మార్చేస్తాం మనం. ఈ డాక్టర్ హస్తవాసి బాగాలేదు, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకుంటాడు. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తారండి. యా ప్లీజ్ సార్. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ అండి, ఓకే. పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్, హోర్స్నెస్ ఆఫ్ వాయిస్తో ఈఎన్టీ సర్జన్ దగ్గరికి వెళ్ళాడు. ఆయన చూసి యాంటీబయాటిక్స్, కొంచెం ఎడిమా తగ్గడానికి కొంచెం యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ ఇచ్చారు, తగ్గింది. ఒక 2 వారాల తర్వాత 3 వారాలు బాగానే ఉన్నారు. 4వ వారం మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తూ కన్సల్టేషన్ అని చెప్పి తనే మందులు తెచ్చుకొని తీసుకున్నాడు. సేమ్ టాబ్లెట్స్ రిపీట్. ఏదో కొంచెం రిలీఫ్ ఉంది, కొన్నాళ్ళు హ్యాపీగా ఉన్నాడు. మళ్ళీ వచ్చింది, ఈ డాక్టర్ గారు సరైన మందులు ఇవ్వలేదు, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఓకే. ఆయన ఏం చేశాడు, మళ్ళీ స్టార్ట్ చేశాడు మందులు ఇవ్వటం. మళ్ళీ ఇంకో 2 నెలలు గడిచిపోయింది. తర్వాత ఇంకా తగ్గలేదు. అప్పుడు ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఆయన కేర్ఫుల్గా విని ఈసారి ఎండోస్కోప్ చేశాడు. లారింగోస్కోపీ చేస్తే స్వరపేటిక క్యాన్సర్ వచ్చింది. స్వరపేటిక క్యాన్సరా? ఎస్ సార్, అలా కూడా ఉంటుందా? నా దగ్గరికి వచ్చాడు, నేను స్వరపేటిక తీసేయాల్సి వచ్చింది. ప్రొఫెసర్ గారికి, ఓకే, టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న ప్రొఫెసర్ గారికి. ఆఫ్ కోర్స్ ప్రాసెసెస్ పెట్టాము, మాట్లాడుతున్నారని అది వేరే విషయం. బట్ ముందే పట్టుకొని ఉంటే సింపుల్ రేడియేషన్తో అది క్యూర్ అయిపోయేది. స్వరపేటిక తీయాల్సిన అవసరం వచ్చేది కాదు. రెండోసారి కూడా అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన పట్టుకుని ఉండేవారు. యా. తగ్గలేదు, అనుమానంగా ఉంది, చేసి చూద్దాం అనుకునేవారు. ఇది మనకి ప్రాబ్లం ఇండియాలో. ఓకే. మార్చేస్తుంటాం డాక్టర్ని. హస్తవాసి బాగాలేదు డాక్టర్ గారిది. అండ్ సార్, సో లాస్ట్ ఇయర్ మనము అంటే యూజువల్గా మన ఐడ్రీమ్తో మాట్లాడేటప్పుడే మీరు ఒక మాట అన్నారు సార్, ఏంటంటే క్యాన్సర్కి సంబంధించిన మందులు అనేది కూడా అవైలబిలిటీ అనేది కూడా రాబోతుంది అని చెప్పేసి అన్నారు. వెరీ సో ఇది ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు అవైలబిలిటీ ఏమన్నా ఉందా? వస్తున్నాయి. సి, క్యాన్సర్కి సైంటిస్టులు మోస్ట్ రీసెర్చ్ ఈవెన్ డ్యూరింగ్ కరోనా టైమ్ ద రీసెర్చ్ వాజ్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ క్యాన్సర్ ఓన్లీ. ఓకే. ఇప్పుడు మన ప్రజలు, మన సైంటిస్ట్ కాంకర్ చేయలేని అన్ని కాంకర్ చేస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, అన్నీ చేస్తారు. క్యాన్సర్ని కాంకర్ చేయలేకపోయారు. క్యాన్సర్కి అనేక రకాలైన మెడిసిన్స్ కనుక్కుంటున్నారు. ఇప్పుడు కొత్తగా ఇమ్యూనోథెరపీ వస్తుంది. అంటే మన ఓన్ ఇమ్యూనిటీని పెంచి క్యాన్సర్ సెల్ని డిస్ట్రాయ్ చేయటం. అంటే ఆ ఇమ్యూని థెరపీతోనే దాన్ని, అంటే క్యాన్సర్ సెల్స్ని కిల్ చేయొచ్చు. ఓకే. క్యాన్సర్ సెల్స్ ఆర్ వెరీ స్మార్ట్. ఓకే. దే ఆర్ స్మార్టర్ దెన్ సైంటిస్ట్. కరోనా లానే దే డెవలప్ మెకానిజం టు ఓవర్కమ్ దెమ్ ఆల్సో. ఓకే. దే చేంజ్ జెనెటిక్ మ్యూటేషన్ చేంజెస్. ఒకే క్యాన్సర్ ఒక పేషెంట్లో 4 చోట్ల ఉంటుంది. ప్రతిదానికి వేరు మ్యూటేషన్స్ ఉంటున్నాయి. అంటే ఒక మెడిసిన్ ఇస్తే ఒక చోట తగ్గుతుంది, మిగతా చోట పెరుగుతుంది. ఓకే. సో ఇంకా మనం దాన్ని కాంకర్ చేయలేకపోయాం. బట్ ఐఎమ్ షూర్ వీ విల్ బీ ఏబుల్ టు కాంకర్ దిస్. ఎస్. ఇప్పుడు కొత్తగా మన ఈ మధ్య జెరోదా CEO నితిన్ కామత్ ప్రైమ్ మినిస్టర్ గారితో పాడ్కాస్ట్ చేశారు, చూశారు కదా. అంతకుముందు ఆయన బిల్ గేట్స్తో చేశారు. ఓకే. బిల్ గేట్స్ని ఆయన అడిగారు, మీరు మీ హెల్త్ని ఎలా కాపాడుకుంటారు అని. ఆయన చెప్పారు, నేను వైటమిన్స్ తీసుకుంటాను, దానికి ఏమి డౌన్ సైడ్ లేదు, రెగ్యులర్గా హెల్త్ చెక్ చేయించుకుంటాను, నేను ఇంకొక స్పెషల్ టెస్ట్ చేయించుకుంటాను, అది మీ ఇండియాలో ఉందో లేదో నాకు తెలియదు ఇంకా. ఆ టెస్ట్ చేసుకుంటే నాకు ఇట్స్ ఎ మ్యాజికల్ ఇన్ ద సెన్స్ దట్ మిగతా ట్రెడిషనల్ ఇన్వెస్టిగేషన్స్ కంటే చాలా ముందుగా
క్యాన్సర్ని పట్టేస్తుంది. ఓకే. ఎస్, ఆ టెస్ట్ చేసుకుంటే ముందుగా ఒక 77 రకాల క్యాన్సర్ని పట్టేస్తుంది. అంటే మీకు నియర్ ఫ్యూచర్లో క్యాన్సర్ వస్తుందో లేదో చెప్పేస్తాం. ఆ టెస్ట్ ఇప్పుడే మేము అందుబాటులోకి తెచ్చాం. ఓకే. లాంజివిటీ లాంచ్ అని మొన్న ఈ మధ్య లాంచ్ చేసాం. ఓకే. 10th ఫ్లోర్ ఆఫ్ దిస్ హాస్పిటల్. అంటే ఒక వేరే కంపెనీ లాంచ్ చేసింది, ఒమేగా లేకుండా. ఆ లాంజివిటీ లాంజ్లో లాలాజలంని పరీక్ష చేసి, ఇజ్రాయలీ టెక్నాలజీ, ఓకే. ఇజ్రాయలీస్ ఆర్ ఫార్ సుపీరియర్ అండి, ఎస్. చైనీస్ కన్నా సుపీరియర్ వాళ్ళ బ్రెయిన్. టెక్నాలజీ వాళ్ళు ఇంకా ఇది యా. ఫార్ సుపీరియర్ రేస్ ఓకే. జ్యూస్. ప్రపంచంలో ఎక్కడైనా వాళ్ళే సైంటిస్టులు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ జూయే, యా. కార్ల్ మార్క్స్ ఈజ్ అ జూ. సో వాళ్ళు రోబస్ట్ టెక్నాలజీ క్రియేట్ చేశారు. ఓకే. ఆ టెక్నాలజీ మనం అందుబాటులో తీసుకొచ్చినప్పుడు లాలాజలంని పరీక్ష చేసి మీకు నియర్ ఫ్యూచర్లో 77 క్యాన్సర్లు వస్తాయో రావో చెప్పేయగలం. ఓ మై గాడ్. సడన్ కార్డియాక్ డెత్ వచ్చే అవకాశాలు ఎంత కూడా చెప్పేయగలం. ఓకే. ఫ్యూచర్ అంతా ఇలానే ఉండబోతోందండి. ఒక ఇంట్రెస్టింగ్ స్టడీ ఒక దేశం వాళ్ళ క్రికెట్ ప్లేయర్స్ మీద చేస్తుంది. వాళ్ళ క్రికెట్ ప్లేయర్స్ ఎంత అందరికీ జెనోమిక్ మ్యాపింగ్ చేశారు. ఈ జెనెటిక్ చేంజ్ ఉంటే ఇతను టెండో ఎకిలిస్ ఇంజురీ నుంచి తొందరగా రికవర్ అవుతాడు. ఓకే. ఈ జెనెటిక్ చేంజెస్ ఉంటే ఇతను పేస్ బౌలింగ్కి బాగా ఉపయోగపడతాడు. ఓకే. అతనికి అది లేకపోతే పేస్ బౌలర్ అయినా మీడియం పేసర్గా మార్చేస్తున్నారు అతను. ఓకే. ఫస్ట్ ఆ జన్యు పరంగా చూసుకొని చూసుకొని అతని స్కిల్స్ డెవలప్ చేస్తున్నారు. ఓకే. దిస్ ఈస్ ద ఫ్యూచర్. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ఉమెన్ చాలామంది ఉన్నారు. అవును సార్. ఎందుకు రావట్లేదు వాళ్ళతో ఫెర్టిలిటీ? IVF చేస్తున్నాం రావట్లేదు, 5 సార్లు చేసావు రావట్లేదు. ఈ జన్యుపరమైన చేంజెస్ ఉన్నాయి. ఓకే. ఎందుకని? నాకు పొట్ట ఎక్కువగా ఉంది, సన్నగా ఉన్నా కూడా ఊబకాయ. దిస్ అబ్డామినల్ గర్త్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. యా. మీలో నాలో ఏదో జన్యుపరమైన మ్యూటేషన్ ల్యాకింగో ఎక్స్ట్రా ఉందో ఉంది. ఓకే. అందుకే పొట్ట ఎక్కువ వస్తుంది. సో ఇలా అన్నిటికీ కూడా జన్యుపరమైన కారణాలే ఉంటున్నాయి. వాటిని ఐడెంటిఫై చేసి వాటికి సొల్యూషన్ కూడా క్రియేట్ చేయబోతున్నారు. ఈ మా యొక్క ఈ సైంటిఫిక్ టీమ్ హెడ్ ఈజ్ ఎ కార్డియోథొరాసిక్ సర్జన్. ఓకే. ఆయనకి ఒకసారి సడన్గా బ్లడ్ క్లాట్ అయింది. ఓకే. బ్లడ్ క్లాట్ ఈజ్ వెరీ డేంజరస్. డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటారు. అది లంగ్స్ కనుక వెళ్తే నిమిషాల్లో ప్రాణాలు కోల్పోవచ్చు. ఆయన ఆ క్లాట్ ఎందుకైందో తరోగా జన్యుపరమైన ఎవాల్యుయేషన్ చేసుకున్నారు టెల్ అవీవ్ యూనివర్సిటీలో. JAK2 మ్యూటేషన్ ఉందని తెలుసుకున్నారు. జర్మనీ వెళ్ళి ఒక క్లినికల్ ట్రయల్లో జాయిన్ అయ్యి జీన్ థెరపీ తీసుకున్నారు. నౌ హీ గాట్ క్యూర్డ్ ఆఫ్ హిస్ పాలీసైథీమియా వీరా అనే ఒక క్యాన్సర్ లాంటిది. రెడ్ బ్లడ్ సెల్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే. దెన్ హీ గాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్. దెన్ హీ చేంజ్డ్ హిస్ ప్రొఫెషన్. Took research funding from the government, from the university, developed a good strategy, ఓకే. good solution for all these genetic mutations. He had come to Hyderabad. Last Tuesday he was here. ఓకే. Wednesday, 12th. సో He addressed the press. ఓకే. సో ఇది మేము అందుబాటులోకి తెచ్చాం. దీని ద్వారా క్యాన్సర్ రావటాన్ని వే బిఫోర్ అదర్ టెస్ట్ డయాగ్నోస్ మీకు చెప్పగలుగుతాం. ఓకే. తద్వారా మీరు జాగ్రత్తగా ఉండొచ్చు. కోలన్ క్యాన్సర్ వస్తుందంటే మీరు ఫీకల్ అకల్ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటారు, 3 నెలలకు ఒకసారి కొలనోస్కోపీ చేయించుకుంటారు, రావటాన్ని ముందుగా పట్టుకొని దాన్ని కట్ చేసేస్తారు, క్యూర్ అయిపోతుంది. క్యూర్. అంటే మనము సో ఫ్యూచర్లో వచ్చే కొంచెం ఆ ప్రాబ్లమ్స్ నుంచి కూడా మనం వెంటనే బయటపడవచ్చు, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు. విజయ్ సినిమా చూసారా? నేను దీనికోసమే చూశాను. ఆ ఫస్ట్ 15 నిమిషాలు. వారీసు తెలుగులో కూడా వచ్చింది. ఐ స్పీక్ తమిళ్. తెలుగులో ఏముంటుందని? విజయ్ తమిళ్ విజయ్ పొలిటీషియన్. ఆయన సినిమా. వారి ఫాదరు శరత్ కుమార్. ఓకే. సో ఈ వెరీ రిచ్ మ్యాన్ ఆ సినిమాలో. ఆయన ఎఫ్లూయెంట్ ఫ్యామిలీ. సో ప్రభు ఇస్ దేర్ ఫ్యామిలీ ఫ్రెండ్, డాక్టర్. ఓకే. సో వచ్చి చెప్తాడు శరత్ కుమార్కి, నీకు టెర్మినల్ స్టేజ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉంది, నువ్వు 6 నెలల్లో చనిపోతావు, ఈ 6 నెలల్లో నీ ఫ్యామిలీని అంతా సరిదిద్దుకో అని. ఓకే. సో ఇలాంటి సర్ప్రైజెస్ రాకుండా ఉంటాయి. స్టీవ్ జాబ్స్, యా, సోనాలి బింద్రే, మనోహర్ పారికర్, దే వర్ ఆల్ డయాగ్నోస్డ్ ఇన్ వెరీ లేట్ స్టేజ్. రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్ వీళ్ళందరూ కూడా లేట్ స్టేజ్లో డయాగ్నోస్ చేయబడ్డారు. దే ఆల్ లీడ్ హెల్దీ లైఫ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్. మూవీ స్టార్స్ అంతా రెగ్యులర్ ఎక్సర్సైజ్. పునీత్ రాజ్ కుమార్ 42 years, జిమ్
జిమ్కి వెళ్ళి రోజు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తారు ఆయన. యా మార్నింగ్ సడన్లీ డైట్, సడన్ కార్డియాక్ డెత్. ఇలాంటివన్నీ కూడా జన్యుపరమైన కారణాలు ఉన్నాయి. ముందుగా చెక్ చేసుకుంటే వీటి నుంచి మనం బయటపడవచ్చు. ఓకే. ముందే తెలుసుకొని తగు నివారణ చర్యలు తీసుకోవచ్చు. ఓకే. ఫ్యూచర్ ఈస్ దిస్. ఫ్యూచర్ ఇస్ ఎస్. అమ్మో, టెక్నాలజీ పరంగా కూడా ఇంత అడ్వాన్స్ అనేది కూడా మనకు అందుబాటులో వచ్చిందంటే ఇట్ వాస్ వెరీ నైస్ అండ్ ఫెంటాస్టిక్ ఆల్సో. ఎందుకు ఈ ఉమెన్కి పిల్లలు పుట్టడం లేదు? ఏ మ్యూటేషన్ ఉంది? ఆ మ్యూటేషన్ టార్గెట్ చేసే డ్రగ్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్ సార్, ఈ రకంగా చూసుకుంటే లైఫ్ స్టైల్ని కూడా మనము దాని తగ్గట్టు మార్చుకుంటే మనకి ఇంకా హ్యాపీ, బెటర్, హెల్దీగా ఉండొచ్చు. వెరీ కరెక్ట్. దట్ వాస్ మనం చేసేదంతా, ఇప్పుడు మనం చేయాల్సిందంతా ఇదే. ఐ హావ్ రీచ్ 60. నా మై ఎయిమ్ ఈస్ టు క్రియేట్ ఎ కంప్లీట్ కాన్సెప్ట్ దట్ క్యాన్సర్ ఈజ్ ప్రివెంటబుల్. మన డైటు, లైఫ్ స్టైలు, దురలవాట్లకు దూరంగా ఉంటాం, రెగ్యులర్ ఎక్సర్సైజ్, లీన్ బాడీ మాస్, గ్రీన్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రూట్స్. దే కంటైన్ ప్లెంటీ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. కివీ ఫ్రూట్, అవకాడో తినక్కర్లేదు. మన దొరికే సపోటాలు, నేరేడుకాయలు, సీతాఫలాలు, వీటిలో ప్లెంటీ ఉంటాయి. ఓకే. వీటి ద్వారా మనం మన ప్రజలలో ఒక మార్పు తీసుకురావాలి. దిస్ ఈజ్ మై ఎయిమ్. దిస్ ఈజ్ అవర్, ఇట్ షుడ్ బి అవర్ ఎయిమ్. అవర్ ఎయిమ్ సార్. సో ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ సార్. బిఫోర్ క్లోజింగ్ అవర్ ఇంటర్వ్యూ సార్, డైలీ అప్రాక్సిమేట్లీ ఎన్ని సర్జరీస్ అనేది కూడా చేస్తూ ఉంటారు సార్? దట్ డిపెండ్స్ అండి. మంచి రోజు 10 ఉంటాయి. మనకి ఇండియన్స్కి ఆస్పీషియస్ డే ఉంటుంది కదా. దాని కాదు సార్, ఏంటంటే రేపు చాలా మంచి రోజు, చాలా ఉంటాయి. ఓకే, అంటే ముహూర్తాలు అనేది కూడా తెలుగు వాళ్ళంతా, హిందువులంతా పాటిస్తారు కదా మంచి రోజు. ఇన్ఆస్పీషియస్ డే, అమావాస్య, మంగళవారం అంటే తక్కువ ఉంటాయి. అంటే ఒక 10 డైలీ ఇట్లా అంటే ఉంటాయి. ఓపీ ఉంటుంది, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నార్మల్ పేషెంట్ని ట్రీట్ చేయడం వేరండి. కర్నరీ ఆర్టరీ డిసీజ్ కానివ్వండి, గాల్ బ్లాడర్ స్టోన్ కానివ్వండి, యూరినరీ స్టోన్ కానివ్వండి, వాళ్ళని ట్రీట్ చేయడం వేరు. క్యాన్సర్ పేషెంట్ ట్రీట్ చేయడం డిఫరెంట్ అండి. అసలు ఆ పేరు వినంగానే ముందు వాళ్ళు డిప్రెషన్కి లోనవుతారు. అవును సార్. వాళ్ళు మాట్లాడేది అసలు చాలాసార్లు కోహరెంట్గా ఉండదు. ఫ్యామిలీ కూడా, ఫ్రెండ్స్ కూడా. మీరు రోజు వాకింగ్కి వెళ్తారు, రోజు ఒక ఆయన ఎదురుకు వస్తాడు, మీకు ఆయన పరిచయం లేదు, 1 yearగా వస్తున్నాడు. ఓకే. ఆ తర్వాత రావటం మానేశాడు. యూ విల్ స్టార్ట్ ఎంక్వైరింగ్. ఎవరైనా ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఆ పక్క నుంచి వచ్చేవాడు, రావట్లేదేంటి? సడన్గా ఆయన క్యాన్సర్ వచ్చిందని అని చెప్పారనుకోండి, యూ విల్ బి డిప్రెస్ దట్ డే. ఇస్ ఇట్ నాట్? ఖచ్చితంగా సార్. ఎవరో తెలియని మనిషి అయినా కూడా ఆ క్యాన్సర్ అనేది మనం వినేటప్పటికీ ఖచ్చితంగా ఒక మన మోరాలిటీ కానీ ఎవ్రీథింగ్ కొంచెం డౌన్ అయిపోయినట్టు. మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు చెప్పేది మనకు అర్థం కాదు. 1కి 4 సార్లు చెప్పాలి. ఊరికే కోపం వస్తుంది వాళ్ళకి సార్. టోటల్లీ డిఫరెంట్. సో సర్జరీ చేయడం కన్నా ఇది చాలా డిఫికల్ట్ అండి. ఓకే. పేషెంట్కి చెప్పటం మోరల్గా చాలా స్ట్రాంగ్. ఒకరోజు పొరపాటున పర్వాలేదు అన్నాం అనుకోండి, అంటే పర్వాలేదంటే ఆ రోజుకి పర్వాలేదని అర్థం. పర్వాలేదు అనేవాడికి చాలా మీనింగ్ ఉంది. మళ్ళీ తర్వాత రికరెన్స్ వచ్చింది కదండి, మొన్నే కదండి పర్లేదు అన్నారు. ఓకే. సో ఈచ్ వర్డ్ వాట్ వీ అటర్ హ్యాస్ లాట్ ఆఫ్ మీనింగ్. పేషెంట్కి ఎంతవరకు చెప్పాలి? 100కి 90 మంది పేషెంట్స్ ముందు రోజు వచ్చేస్తారు అటెండర్స్. రేపు మా పేషెంట్ తీసుకొస్తున్నాం, మీరు ఆయనకి ఏం చెప్పొద్దు. ఇలా మాత్రం వస్తారు. పేషెంట్ వచ్చా కూడా పేషెంట్ వెనకాల నుంచొని అని నాకు గుర్తు చేస్తుంటారు. ఓకే. వన్ వే ఇట్ ఈస్ కరెక్ట్ అనిపిస్తుంది. పేషెంట్కి ధైర్యం చెప్తే, మానసికంగా ధైర్యంగా ఉంటే పేషెంట్ క్యాన్సర్ని గెలుస్తాడు. అంటే ఇప్పుడు చెప్పచ్చా చెప్పకూడదు సార్? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. విల్ క్లోజ్ విత్ దిస్. ఓకే సార్. నాకు ఓ పేషెంట్ ఉన్నారు, కపుల్ ఉన్నారు. ఆమెకు 72 ఏళ్ళు, ఆయనకి 76 ఏళ్ళు. ఓకే. రెగ్యులర్గా కలిసి వస్తారు. 8 ఏళ్ళుగా వస్తున్నారు. ఇప్పుడు 76 ఏళ్ళు. ఓకే. అంటే నేను చెప్పినప్పుడు కొంత టైం బ్యాక్. ఒకరోజు ఆయన రాలేదు, ఆవిడ ఒక్కతే వచ్చింది, ఇంకో లేడీ హెల్ప్ తీసుకొని. ఓకే. ఏమ్మా గోపాలరావు గారు ఏమయ్యారన్నా? ఇక్కడ పడి ఎడ్చేసింది. మొన్ననే కర్నరీ ఆర్టరీ బైపాస్ చేస్తుంటే సర్జరీ అయిపోతుండగానే చనిపోయారండి. సర్జరీ అయ్యి 15 రోజులు అవ్వలేదు, చనిపోయి. తదనంతర కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని పాపం చెకప్ డ్యూ అని వచ్చేసింది. ఓకే. నేనే ఆమెకు ఆప్త మిత్రుడిని, ఎందుకంటే పేషెంట్స్ డాక్టర్స్కి మిత్రులు అయిపోతాం మేము, రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం. సో వచ్చేసి నాతో షేర్ చేసుకొని, ఆ రోజు పెట్ స్కాన్ చేశాను, నార్మల్గా ఉన్నారు. 4 నెలల తర్వాత తలనొప్పి అని వచ్చింది, బ్రెయిన్ మెటాస్టసిస్. 8 ఏళ్ళుగా జబ్బు రాలేదు,
4 నెలల్లో వచ్చేసింది. స్ట్రెస్, మానసిక మానసిక ఆందోళన. ఇంకో పేషెంట్ 5 ఏళ్ళు అయింది క్యాన్సర్ ట్రీట్ చేశాను, అబ్డామినల్ క్యాన్సర్. ఓకే. 5 ఏళ్ళ తర్వాత కొడుకు పెళ్ళికి పిలిచారు. నేను మా వైఫ్ ఇద్దరం కలిసి వెళ్ళాం. వెళ్ళంత హ్యాపీగా ఉండింది. కరెక్ట్గా 2 ఏళ్ల తర్వాత క్యాన్సర్ తిరిగి వచ్చింది. ఏంటని క్లోజర్ ఎంక్వైరీ చేస్తే 6 months బ్యాక్ కొడుకు డివోర్స్. ఓకే. సో ఓన్లీ నాట్ ఓన్లీ ద లైఫ్ స్టైల్, ద స్ట్రెస్ ఆల్సో ప్లేస్ ద మేజర్ రోల్. ఇప్పుడు 4th stage క్యాన్సర్ పేషెంట్కి నువ్వు ఏం చేసినా 6 నెలల్లో పోతావని చెప్పాను అనుకోండి, ఏమవుద్దండి? 3 నెలలకి మానసికంగా ఆందోళనకు లోనవుతాడు. కొంచెం ముందే రేపు పోయేవాడికి కూడా మీ అబ్బాయి అమెరికా నుంచి మెడిసిన్ తెప్పించాడు, ఇమ్యూనోథెరపీ అంట, ₹1 కోటి అంట మెడిసిన్, ఆయన తులసి తీర్థం నోట్లో పోయండి, 20 రోజులు బతికేస్తాడు. సో ఎవ్రీథింగ్ ఈజ్ హియర్. మన పూర్వీకులు తపస్సు చేసి 100 ఏళ్ళు బతికారు, 1000 ఏళ్ళు బతికారు అంటే కరెక్టే, ఇట్స్ నాట్ రాంగ్. వాళ్ళ బ్రీతింగ్ ప్యాటర్న్ ఇప్పుడు కూడా రోజు చెప్తారు కదా, మీరు ఎంత తక్కువ బ్రీతింగ్ ఉంటే అంత ఎక్కువ కాలం బతుకుతారు. తక్కువ బ్రీతింగ్ అంటే గంటకి తక్కువ సార్లు బ్రీత్ చేయాలి. తక్కువగా అంటే కొంచెం బ్రీత్ చేసినా మీకు ఆక్సిజనేషన్ సరిపోవాలి. ఓకే. పల్స్ రేట్ తక్కువ ఉంటే మీరు వెరీ హెల్దీ. జాన్ బాగ్ పేరు విన్నారా? నో సార్. మా చిన్నప్పుడు టెన్నిస్ ఛాంపియన్, ఓకే. 6 years కన్సిక్యూటివ్గా వింబుల్డన్ గెలిచాడు, స్వీడిష్. ఓకే. ఆయన హార్ట్ రేటు 37, 38 ఉండేదంట. తక్కువ, చాలా తక్కువ. తక్కువ ఉండేది అంటే కొంచెం పని చేసినా ఫుల్ పంపింగ్ ఉండేది. ఇట్స్ హ్యాపెన్స్ ఓన్లీ ఫ్యూ పీపుల్. అథ్లెట్స్ అలా అని చెప్పి అథ్లెట్స్ ఎక్కువ కాలం బతారని అనుకోకండి. అందరూ వరల్డ్ కప్ మన ఒలింపిక్స్ స్ప్రింటర్స్ అంతా తొందరగానే పోయారు. సో అనేక రకాలైన కారణాల్లో ఇదొకటి. ఓకే. హెల్దీ లైఫ్ స్టైల్, మానసిక ఆందోళన, ఇవి చాలా ఇంపార్టెంట్. క్యాన్సర్ పేషెంట్స్కి చెప్పాలా వద్దా అనేది పేషెంట్ ఫ్యామిలీ నిర్ణయం తీసుకోవాలి. ఓకే. వారి యొక్క దీన్ని బట్టి, వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్, వాళ్ళ మెంటల్ స్టేటస్ని తగ్గట్టు. సో క్యూర్ అయిన వాళ్ళు కూడా తిరిగి వస్తున్నారు. సార్, వన్ లాస్ట్ క్వశ్చన్ సార్, దిస్ ఐ విల్ క్లోజ్ ఇట్ సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారి క్యాన్సర్ అనేది ట్రీట్ చేసేసి అయిపోయిన తర్వాత సో క్యూర్డ్ అని చెప్పేసి పంపించేస్తారు. మళ్ళీ అలాంటి వాళ్ళల్లో క్యాన్సర్ మళ్ళీ తిరగబడే అవకాశాలు ఏమన్నా ఉంటాయి? ఉంటాయి, ఎందుకుంటా? ఇప్పుడే చెప్పానుగా, సో 8 ఏళ్ళు అయిపోయింది క్యూర్ అయ్యి, తిరిగి రాలా మళ్ళీ. ఓకే. తర్వాత కొత్త క్యాన్సర్స్ కూడా రావచ్చు. అవే కాకుండా ఇంకోటి వేరే. ఇప్పుడు ఇక్కడ చీక్లో రైట్ సైడ్ వచ్చింది క్యాన్సర్, మరి లెఫ్ట్ సైడ్ కూడా కారణం ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా. నాలుక మీద రావచ్చు, ప్యాలెట్ మీద, అంగటి మీద రావచ్చు, ఎక్కడ రావచ్చు. నేను అందుకే పేషెంట్స్కి ఏం చెప్తాను, దుబాయ్లో పెట్రోల్ దొరికితే మస్కట్, అబుదాబి, బహ్రెయిన్, కువైట్, టెహరాన్లో కూడా పెట్రోల్ దొరుకుద్ది. ఓకే. సో రెగ్యులర్గా చెకప్కి రా. చెప్పగా రామగుండం దగ్గర నుంచి వచ్చిన వాళ్ళైతే రామగుండంలో బొగ్గు దొరికితే పక్కనున్న మంచిర్యాల, బెల్లంపల్లి, రామకృష్ణాపూర్, పెద్దపల్లి, గోదావరి కల్లో కూడా బొగ్గు దొరుకుతుంది. కొత్తగూడెం దగ్గర నుంచి వచ్చిన వాళ్ళైతే కొత్తగూడెంలో బొగ్గు దొరికితే మణుగూరు, బూర్గుంపాడు, ఇల్లందు, పాల్వంచలు కూడా బొగ్గు దొరుకుతుందని చెప్తాను. సో రెగ్యులర్ చెకప్. పేగులో ఒక చోట వచ్చింది అనుకోండి, ఇంకో చోట కూడా వస్తుంది. మీ అసలు ఈ ఊరు కాదు, మాది హైదరాబాద్ అన్నాడు అనుకోండి, చాలా మంది తెలియదు అక్కడ బొగ్గు దొరుకుతుందని కూడా. మీ ఇంట్లో బోర్ వేస్తే వాటర్ పడితే మీ ఎదురింట్లో పడుతుంది, మా పక్కింట్లో పడుతుంది, పక్క వీధిలో కూడా పడుతుంది. ఓకే. సో అందుకే రెగ్యులర్ చెకప్. నైస్ సార్, అండ్ రియలీ ఇట్ వాస్ ఏ గ్రేట్ సెషన్ విత్ యూ. రియలీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ జనరలైజ్గా అండ్ ఏంటంటే ఇన్డెప్త్గా వెళ్ళడం, దట్ వాస్ అన్ డిఫరెంట్ అనమాట. కాకపోతే ఇది మెయిన్ పాయింట్గా చెప్తూ, డైట్ అనేది వెరీ ఇంపార్టెంట్, స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి, రిలాక్స్గా ఉండాలి, స్లీప్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ పాటిస్తూ చాలా కూల్గా ఉన్నామంటే ఎక్కువ కాలం బతకచ్చు, క్యాన్సర్ బారిన పడకుండా హ్యాపీగా ఉంటాం. క్యాన్సరే కాదు, కరోనరీ ఆర్టరీ డిసీజ్ రాదు, బ్రెయిన్ స్ట్రోక్ రాదు, కరోనా కూడా రాదు, ఏది రాకుండా హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు అని చెప్పారు. రియలీ థ్యాంక్ యూ సో మచ్ సార్ వంశీ గారు. రియలీ థ్యాంక్ యూ సార్.